ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఈ చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొంటున్న అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 183వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఇందులో కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరు కలిసి ఉంటారు. ఈ రోజే కొంతమంది ఎవరైనా జాయిన్ అయి ఉన్నా కూడా ఫస్ట్ మనం మెడిటేషన్ చేసుకుంటామండి 9 నుంచి 9:30 వరకు. ఆ తర్వాత మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. స్వర విజ్ఞానంతో ఆరోగ్యం మరియు ఆనందం ఎలా అనేది అద్భుతమైన టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా వచ్చింటే ఎలా చేయాలి ఏంటి అనేది ధ్యానం గురించి చెప్తానండి. పాత వాళ్ళైతే స్టార్ట్ చేయొచ్చు. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్లలో వేలు ఇలా చూడండి, వేళ్లలో వేలు లాక్ చేసుకుంటాము. వేళ్లలో వేలు ఇలా లాక్ చేసుకొని ఒళ్ళో పెట్టేసుకోవడము. కళ్ళు రెండు మూసుకోవడము. పద్మాసనంలో కూర్చున్న వాళ్ళైతే చక్కగా ఒక మ్యాట్ వేసుకొని కింద ఏదైనా పద్మాసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, సోఫాలో కూర్చున్న వాళ్ళు అయితే కాళ్ళు ఇలా లాక్ చేసుకొని కింద వైపు కూర్చోండి. కళ్ళు మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. చక్కగా శ్వాసనే గమనిస్తాం అన్నమాట. ఇక్కడ ధ్యానము అంటే మనము శ్వాస మీద ధ్యాస. దీన్ని గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే ఆనాపానసతి ధ్యానము అని చెప్పడం జరిగిందనమాట. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక. ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారానే బుద్ధ భగవానునికి జ్ఞానోదయం జరిగిందనమాట. కాబట్టి ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనము ఇక్కడ చేస్తాము. దీన్నే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి శ్వాసనే గమనిస్తాం ఇక్కడ. సహజంగా సరళంగా జరిగే శ్వాస అంటే మనం పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా, మన పని మనం చేసుకుంటున్నప్పుడు శ్వాస అదంతకదే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి శ్వాసని మనము ఇక్కడ గమనిస్తాం కళ్ళు మూసుకొని. అద్దాలు ఉంటే అద్దాలు తీసి పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తాం. ఇక్కడ ఆలోచనలు వస్తూ ఉంటాయండి కళ్ళు మూసుకున్నప్పుడు. ఆ ఆలోచనలను కట్ చేసి మనం శ్వాస మీద ధ్యాస పెడతాము. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడమే మనకు ధ్యానము. అయితే ఇక్కడ ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసని గమనించడమే, మనసును శూన్యం చేయడమే ధ్యానము. చిత్తవృత్తి నిరోధము. చిత్తం అంటే మనసు, మనసును శూన్యం చేయడము. మనసును శూన్యం చేయడమే ధ్యానము. ఆలోచన రహిత స్థితే ధ్యానము. గట్టిగా శ్వాసను తీసుకోవడం కానీ గట్టిగా వదలడం కానీ చేయకూడదు. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తాము.
మనసును శూన్యం చేసుకుంటాం, ఆ శూన్యంలో మనం విరాజిల్లుతాం. మనస్సు యొక్క శూన్యంలో ఆత్మ ప్రకాశవంతమవుతుంది, సువిదితమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది, శక్తివంతమవుతుంది, తేజోవంతమవుతుంది ఆత్మ. మనసును శూన్యం చేసుకోవాలి. నో థాట్స్. అది ఎలా సంభవం అంటే శ్వాసతో కూడింటే అది వెంటనే సంభవం. ఉందిగా మందిగా శ్వాస.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మనకు మనమే పరీక్ష. ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా? ఎవరో మన పరీక్షలు తీసుకోరు, మనమే మన పరీక్షలు రాసుకుంటాం, తీసుకుంటాం. మనం శూన్యంగా ఉండగలమా లేదా, అది మన పరీక్ష. Be with your breath. జీవితం అంతా ఒక పాఠమే, జీవితం అంతా ఒక పరీక్ష. జాగ్రత్తగా పరీక్ష వ్రాయాలి. ప్రతి మాట పరీక్షే, ప్రతి ఆలోచన పరీక్షే. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క స్వరం వాయించాలనే జాగ్రత్త.
అజాగ్రత్తగా ఒక స్వరం రాకు వచ్చేదేమిటి, అజాగ్రత్తగా ఒక మాట మాట్లాడవచ్చునేమిటి, అజాగ్రత్తగా ఒక ఆలోచన రావచ్చునేమిటి, అజాగ్రత్తగా ఒక చూపు విసరడం ఏమిటి. చూపులో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, యోచనలో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త. సంగీతంలో జాగ్రత్త. ప్రతి దాంట్లోనూ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త సుమి. Be aware and be careful in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము జాగ్రత్త, ఎలా చూడాలి జాగ్రత్త, ఎటువైపు చూడాలి జాగ్రత్త, ఎంతసేపు చూడాలి జాగ్రత్త, అంతా జాగ్రత్తలే. ఊరికే కళ్ళు పారేసుకుంటావేంటి ప్రపంచం మీద, ఊరికే నోరు పారేసుకుంటావేంటి లోకం మీద. ఊరికే పారేసుకుంటే అంత అనుభవిస్తున్నాం మనం. ఊరికే కళ్ళు పారేసుకుంటాం, ఊరికే నోరు పారేసుకుంటాం. ఏం కళ్ళు ఏం నోరులో పారేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి? జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టినట్టు. డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది, దరిద్రులం అవుతాం. మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే, నోటిని జాగ్రత్త పరుచుకోకపోతే ఏమవుతుంది, ఏమవ్వాలో అది అవుతుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు, నోరు మూసుకుని కూర్చుంటాం, కళ్ళు మూసుకుని అభ్యాసం చేద్దాం. నోరు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం, మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ కళ్ళ మధ్య నోటి మధ్య ఒక ముక్కు ఉంది, ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది, ఆ శ్వాసను గమనిద్దాం. కళ్ళెందుకు, నోరెందుకు? ముక్కు ఉందిగా, ముక్కులో శ్వాస ఉందిగా, దాంతో కలిసి ఉందాంగా. అది వదిలిపెట్టేసి, ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం ఏ మానవులో? అవేం కళ్ళు, అవే నోరులు. ఎవరు కళ్ళు ఇప్పకూడదు, నోరు ఇప్పకూడదు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కాయప టూపిరిలో గని ఉన్నది, ఆ గనిని కొల్లగొట్టడమే ధ్యానం.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్వరయోగంతో ఆనందము మరియు ఆరోగ్యాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని మనకు మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ మాస్టర్ గారి ద్వారా తెలుసుకుందామండి. రంగనాథ్ మాస్టర్ గారు మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నారు. అలాగే తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ ఈ భాషల్లో అన్నింటిలో కూడా ఉచితంగా అందరికీ కూడా మనకు ధ్యానాన్ని ఈ క్లాసులను అందిస్తున్నారండి జూమ్ సెషన్స్ ద్వారా. అలాగే ప్రతిరోజు కూడా రాత్రిపూట 11 నుంచి ఉదయం 4 గంటల వరకు కూడా మౌన ధ్యానము అనేది కూడా మొదలు పెట్టడం జరిగింది. దాంతోపాటు మనకు ప్రతి పౌర్ణమి రోజు కూడా రాత్రి పౌర్ణమి ధ్యానము అనేది కూడా మనకు జరగడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారము కూడా ఉదయము 5 నుంచి 8 గంటల వరకు మెడిటేషన్ విశ్వస్త ధ్యానము అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా మహావతార్ ఫౌండేషన్ లో అక్కడే మనకు ప్రతి శనివారము కూడా సమగ్ర స్వస్థ కార్యక్రమం అనేది ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎన్నో 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 కార్యక్రమాలు సమగ్ర స్వస్థ కార్యక్రమాలు వివిధ ఊర్లలో కూడా సార్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. అలాంటి గ్రేట్ మాస్టర్ అయినటువంటి డాక్టర్ రంగనాథ్ గారికి అందరూ కూడా వెల్కమ్ చెప్దాము గట్టిగా మన కరతాళ ధ్వనులతో. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం మీకు. ఎస్ సార్. రైట్, ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. రైట్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ కూడా ధ్యాన వందనాలు, ఆత్మ వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు మన యొక్క ప్రియతమ గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. రైట్, ఓకే మాస్టర్స్, ఇంతవరకు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని నిర్వహించినటువంటి లలితా మేడం గారికి ధన్యవాదాలు. మీరందరికీ కూడా మరొకసారి హార్ట్లీ వెల్కమ్ చెప్తూ ఈ యొక్క జూలై యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. ఇప్పటికే మనము 365 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 183. ఓకే, 183 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. 200 రోజుల వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఓకే, మనమందరం కూడా అద్భుతంగా ఈ ధ్యాన యాత్రలో పాల్గొంటున్నాం. ధ్యానం నుంచి అత్యున్నతమైన శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని మనం పొందుతున్నాం నిత్యం. ఓకే, అందుకోసం ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే కాక అందరికీ మనం పంచడం జరుగుతుంది. అందరికీ మనం పంచాలి. ఓకే, ఆ విధంగా మేడం చెప్పినట్టుగా మాతార్ ఫౌండేషన్ నుంచి 5 భాషల్లో నిరంతరం ప్రతిరోజు 10 కార్యక్రమాలు ఉంటాయి. 5 భాషల్లో కూడా 10 కార్యక్రమాలు. దాంట్లో 8 కార్యక్రమాలు సిలబస్తో సహా ఉంటాయి. 2 కార్యక్రమాలు మాత్రమే సంగీత ధ్యానం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఆదివారం మళ్ళీ 3 గంటల ధ్యానము, రాత్రి పూర్తి ధ్యానం. రాత్రి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అది సైలెంట్ అవేకెనింగ్ అని చెప్పి, అది వచ్చేసి నిశ్శబ్ద మేల్కొల్పు, అంటే నైట్ అంతా కూడా నిశ్శబ్ద ధ్యానం. రాత్రి 11కు స్టార్ట్ చేస్తే
మరి పొద్దున్నే 4 వరకు కూడా మీరు ధ్యానంలో కూర్చోవచ్చు. ఇప్పటికే ఆ వీడియో కూడా వచ్చింది. వీడియో కూడా అందరికీ పంపిస్తాను. తెలుగులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దయచేసి ఆ వీడియోని చూసుకొని మీరందరూ కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అందరూ కూడా నిత్యంగా ప్రయత్నం చేయండి. ఎన్ని గంటలైతే అన్ని గంటలు. ఉదాహరణకు మీరు 11 గంటలకు స్టార్ట్ చేశారనుకోండి, 2 గంటలు 3 గంటలు బిగినింగ్లో ఒక 2 గంటలు చేశారు, పడుకోండి. మళ్ళీ ఇంకొక రోజు ఒక అర్ధ గంట పెంచండి. అలా 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 ఏమవుతుందంటే ఒక 3 గంటలు 4 గంటలు పొద్దున్నే 4 గంటల వరకు అవుతుంది. అప్పుడు దాని నుంచి వచ్చే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. అంటే మనము అనిర్వచనీయమని చెప్పొచ్చు ఆ యొక్క ఫలితాలు. సో ఎందుకంటే మనము మన యొక్క నిజ స్వరూపం తెలుసుకోవడానికి మన యొక్క ప్రయత్నం. ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? మనం ఎవరు, ఎందుకు వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన నిజమైన ఉనికి ఏంటి? ఇంతే. ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. ఏం వెతికినా దొరకదు. అంతా సున్ననే. బండి సున్నా. చివరికి ఏముంటుంది? సున్నా. శూన్యం అంతే. ఓకే. అన్నీ కూడా ఒకే ఒక మృత్యు అనే దాంతో కొట్టుకుపోతాయి మొత్తం. ఏదో వరద వస్తే అన్ని కొట్టుకుపోతాయి కదా, అట్లా మృత్యు వచ్చిందంటే మన ఆస్తి పాస్తి కీర్తి ప్రతిష్ట పేరు ఊరు అన్ని కొట్టుకొని పోతాయి. కాబట్టి ఇక్కడ ఏం పెద్దగా మనం చేసేదంటూ ఏం లేదు. హాయిగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏమి ఉన్నా ఏం పోయినా, ఏం వచ్చినా ఏం రాకపోయినా, ఏం తిన్నీకున్నా తిన్నీకి లేకపోయినా, పడుకోనికి ఉన్నా పడుకొని లేకపోయినా, మనల్ని ఎవరు మాట్లాడించేవారు లేకపోయినా, మనల్ని ఎవరైనా తిట్టినా అవమానించినా పొగిడినా ఏం చేసినా ఆనందంగా ఉండడం ప్రయత్నం చేయండి అంతే. అంటే దాన్ని ఏమంటారంటే తటస్థంగా ఉండడం అంటాం. న్యూట్రల్. బీ న్యూట్రల్. పొగడ్తలకు పొగిడిపోయి పొంగిపోయి తిట్లకు కుంగిపోయి అలా చేస్తే ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఆనందాన్ని మనమే కోల్పోతాం. ఆనందం ఎక్కడో లేదు, మనలో ఉంది. మన మీద ఆధారపడి కూడా ఉంది. మనం దానికి ఏ విధంగా రిప్లై చేస్తాం? హౌ వి రెస్పాండ్, వెదర్ వి రియాక్ట్ ఆర్ వి రెస్పాండ్. దేన్నైనా మనం ప్రతిక్రియ అంటే ఏ విధంగా దానికి రిప్లై ఇస్తాం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా రెస్పాండ్ కావాలి, ప్రతిస్పందించాలి. అంతేగాని దాన్ని వ్యతిరేకించడము అలా ఎప్పుడు చేయకూడదు. జస్ట్ యాక్సెప్ట్. ఏం జరిగితే కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి. అలాగా మన జీవితాన్ని నడుపుతూ ఉంటే హాయిగా ఆనందంగా ఉంటాం. ఎలాంటి అంటే అంటే ఏమంటారు దాన్ని, లైక్ అప్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా మనం అధిగమించగలుగుతాం. అతి సులభంగా అధిగమించగలుగుతాం. సో ఈ విధంగా మిత్రులారా, సో మన యొక్క ఈ తెలుగులో ఎస్పెషల్లీ ఇప్పుడు 200 days మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం కాబట్టి అనుకున్నాం మనం ఒక కార్యక్రమం చేద్దామని. అది మన మిత్రులంతా, ధ్యాన మిత్రులంతా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతాం. సో సమగ్ర స్వాస్థ్య కార్యక్రమంలో అర్ధం రోజు సంగీత ధ్యాన యజ్ఞం ఉంటుంది. ఇంకా అర్ధం రోజు ఈ సమగ్ర స్వాస్థ్య వర్క్షాప్స్ ఉంటాయి. సో ప్రత్యేకంగా ముద్ర థెరపీ, ఆకు ప్రెజరు, తర్వాత జీవనశైలి, తర్వాత సాత్విక ఆహారము, తర్వాత మర్మ థెరపీ, ఇలాంటి అన్ని రకాల వర్క్షాప్స్. సో అద్భుతమైన ఎక్స్పర్ట్స్ వస్తారు, ఆయుర్వేద, వీటన్నిటి గురించి. సో అది అందరూ ఆలోచించి దాని నిర్ణయం తీసుకుందాం. ఓకే, రైట్. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చారు? కొత్త వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యి ఉండొచ్చు ఈ యొక్క కార్యక్రమానికి? నిన్న మొన్నటి నుంచి మాస్టర్స్ కొత్తగా జాయిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి ఒక 2-3తో మాట్లాడదాం. ఈరోజు క్లాస్ ఈరోజు కొత్తగా ఈ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళు కోహోస్ట్ చేయమా? కోహోస్ట్ చేయి. ఎస్ సార్. రైట్. పోస్ట్ కాలేదా? రైట్. శ్రీనివాస్ బాబు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఆఫ్టర్ 1 month వస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. ఆఫ్టర్ 1 month వస్తున్నాను. అంటే యాక్చువల్గా ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ కేర్ హాస్పిటల్స్. 14 days అక్కడ ఉన్నా. బాగా ఇది సీరియస్ అయ్యి. దేనికి సీరియస్ అయిపోయింది? అంటే యాక్చువల్గా నాకు 2 స్టంట్లు పడినాయి సార్. తర్వాత హార్ట్ పంపింగ్ లో, దానివల్ల అన్నిటి మీద ఓవర్లోడ్ అయింది. ఓకే.
స్టంట్ వేసి మిమ్మల్ని ఒక స్టంట్ ప్లే చేశారు వాళ్ళు మీతో. ఆ? దానివల్ల బాగా వీక్ అయిపోయి అదే 14 days సీరియస్, అదే 11 days ICU. ఓకే. అందుకనే అదే ఈ రోజే ట్రై చేద్దాము, ఏమన్నా ఓపుకుందామో అని జాయిన్ అయ్యాను. రైట్, వెరీ గుడ్. అయితే నేనేం చెప్తానంటే మీరు అవన్నీ కూడా ఇది దాని గురించి కొంత ఆ యొక్క విషయాలను మైండ్లోంచి మర్చిపోయి ధ్యానం వైపు, స్వాధ్యాయం వైపు, ఈ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సార్. అర్థమైందా? సో ఆటోమేటిక్గా అవన్నీ వెళ్తాయి. తర్వాత ఎప్పుడు కూడా నిత్యం అపాన వాయువు చేస్తూ ఉండాలి మీరు. అపాన వాయువు. అపాన ఆ, వాయువు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, ఆ, సార్. ఆ, సార్. మీకు తెలుసు కదా అది ఎలా చేసేది. అపాన వాయువు. ఆ, అది అంటే మీరు అక్కడ చేశారో లేదో తెలియదు హాస్పిటల్ ఉన్నప్పుడు. అది అపాన ముద్ర సార్, అపాన వాయు ముద్ర హార్ట్ షేప్ లో ఉంటుంది. ఇది ఇది చేస్తున్న అంటే చేసేవాడిని, అంటే డిస్టర్బ్డ్ గా ఉండే, సో మచ్ డిస్టర్బ్డ్. వీళ్ళు దొరికినప్పుడల్లా చేసేవాడిని. అక్కడ హాస్పిటల్ కూడా చేసి ఉండాలి మీరు తప్పకుండా చేసేవాడిని సార్ కొంచెం. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక నుంచి అంటే కంటిన్యూస్ గా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది చేస్తా ఉంటాను సార్. మీరు చెప్పింది ఇప్పుడు ఆత్మముద్ర, హృదయ ముద్ర, హృదయ సంజీవని ముద్ర అని కూడా అంటాం కదా. అది ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టంట్ వేయడమే పెద్ద ప్రాబ్లం. అది ఒక అదే సార్, అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అదే 2 బండి సార్. అదే అదే ఓకే. కాకపోతే సో సాత్విక ఆహారము, ధ్యానము, దాంతోపాటు ఈ ముద్రలు ఇవన్నీ ఉపయోగించుకొని సో అంటే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి ఇంకా అంతే. సో ఈ యొక్క ఆహారంలో కూడా కొంత ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో నూనె ఏం వాడుతున్నాం ఇవన్నీ గమనించాలి మీరు. సార్ అంటే గానుగ నూనె వాడతాం సార్ మేము. అయితే ఇంకా కోకోనట్ ఆయిల్ వాడడం మంచిది. కోకోనట్ ఆయిల్ అయితే హార్ట్కి చాలా మంచిది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పోస్ట్ కాలేజ్ చూడమ్మా, పోస్ట్ కాలేజ్. సార్ రైట్, శాంసంగ్ అని పెట్టారు సార్, అన్మ్యూట్ చేయండి సార్కి. మిగతా వాళ్ళు ఆండ్రాయిడ్ చేయండి. ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యంటే దయచేసి ఆండ్రాయిడ్ చేయండి. ఒకరిద్దరు ఆండ్రాయిడ్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. రైట్, మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. హలో, మాట్లాడండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. నా పేరు హైమా అండి, హైమా దుర్గా. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను మేడం. ఓకే, సో అంటే మీరు ధ్యానం చేస్తున్నారా ఇంతకుముందు? అంటే మామూలుగా, అంటే దాని కాదు, మామూలుగా చేస్తా. అంటే నాకు 8 years నుంచి ఫుడ్ లేదు సార్, ఓన్లీ లిక్విడ్స్. ఓన్లీ లిక్విడ్స్ అంటే సార్, ఎందుకని కారణం? అంటే నాకు ఎడిషన్స్ ఉన్నాయి సార్, మల్టిపుల్ సర్జరీస్ అయినాయి, ఒక 12 సర్జరీస్ అయినాయి. ఆ తర్వాత అన్నం ఘన పదార్థం మానేస్తే నీకు సర్జరీస్ అవ్వవు అన్నారని ఒక 8 years గా నేను మొత్తం సాలిడే మానేశాను. మానేసి కర్డ్ తింటాను, ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటాను. నైట్ అంటే వీక్లీ వన్స్ లేకపోతే 2-3 days ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఓన్లీ. అంతకు ముందు నేను సర్జరీస్ అవుతున్నప్పుడు కూడా ఒక 5-6 years ఓన్లీ ఆలుగడ్డ తినుండేదాన్ని. అది ఇప్పుడు ఎప్పుడన్నా అలా ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం తింటా ఉన్నా. అయితే ఇక ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ పోయింది. కాకపోతే ఇంకా ఏదో తెలుసుకుందాం, ఒక దేవుడు భక్తులోకి వెళ్ళిపోతే మనకి దీంతో పెద్ద పని ఏముంది అనేసి, జ్ఞానంలో అయితే మనకి పూజ చేస్తున్నప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుందని ఒక దాంతో ఇది ఫేస్బుక్ లో చూసి ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అది ఈ రోజుకి వచ్చింది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని ఒక ఏకాగ్రతతో కూర్చున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సార్. మేడం ఏమైతుందంటే ఇప్పుడు చూడండి, మీరు చెప్పారు 12 సర్జరీలు అని. అంటే ఈ 12 సర్జరీలకు కారణం ఏముంటుంది తెలుసా? మీ యొక్క తీవ్రమైన కర్మలు ఉంటాయి దీని వెనక కారణం. మరి ఏమి ఉండదు, దేన్ని మనం నిందించాల్సిన అవసరమే లేదు ఈ భూమి మీద.
అవును. ఆల్రెడీ చేసి వచ్చింది మనం అనుభవిస్తాం అంతే. మనం ఏం చేసుకొని వచ్చామో దాన్ని అనుభవిస్తుంటాం. చూడండి అవును. ఇంత దీర్ఘమైన కర్మలు మీరు ఇంతకుముందు జన్మలో చేసినారో. ఉమ్. సో దానివల్ల ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. అనుభవిస్తూ కూడా మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నారంటే దట్స్ గ్రేట్. అయితే అంటే నేను బేసిక్ గా ఆంజనేయ స్వామి భక్తురాలనండి. ఉమ్, ఆ ఎప్పుడు హనుమాన్ చాలీసా, ఎప్పుడు మా స్వామి హనుమ నామమే జపిస్తూ ఆయననే తలుచుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఒక బాబు, ఆ బాబు మ్యారేజ్ అయితే నా ప్రాబ్లం ఏం పెద్ద ఇవి కూడా లేవు, అచీవ్మెంట్స్ కూడా ఏం లేవు చేయాలి. ఒకటే ఒకటి, ఆ స్వామిని మనం చూడగలిగితే అది కేవలం ధ్యానంలో చూడగలుగుతాము అనే ఒకే ఒక దీంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అది ఈ రోజు అనుగ్రహించారు స్వామి. ఇక దాంట్లోనే మనం ఉండాలి అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ధ్యానం వల్ల మనం చూడగలుగుతామేమో ఆయనని అని. మేడం ఇప్పుడు చెప్పండి. ఏమవుతుందంటే కర్మలు, ఆ కర్మ తీవ్రతలు తొలగించుకోవడం ధ్యానం ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అయితే దేవుడిని చూడాలంటున్నారు కదా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ దేవుళ్ళే. మీరు ఆల్రెడీ చూస్తూ నేను అంతా ఏదైనా భగవంతుడే. అనట్లేదు సార్, అదొక ఎందుకంటే ఆశ అంతే. అలా కాదు, అలా కాదు. ఈ విశ్వంలో దేవుడు లేనటువంటి ప్లేస్ లేదు మేడం. అవునండి. ఉమ్. ఇప్పుడు అవును. నేను మాట్లాడుతున్నాను, నాలో ఉన్న భగవంతుడు మీతో మాట్లాడుతున్నాడు. అంతే సార్. భగవంతుడే లేకపోతే నేను చెయ్యి ఊపలేను, నోరు తెరచలేను, కళ్ళు చూడలేను. ఏం అవునండి. అవును. ఆ భగవంతుడు నాలో ఉండి నాతో మాట్లాడిస్తున్నాడు, మిమ్మల్ని చూడలా చేస్తున్నాడు. అదే భగవంతుడు, ఎవరో కాదు. మీరు ఎక్కడో అవును. చూసుకొని వెతుక్కుంటూ వెళ్ళొద్దు. అలాగే. మీ ఎదురు కూర్చున్న వీళ్ళందరూ కూడా భగవంతులే. అవును. అయితే డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసుకొని వచ్చారు. అంతే అంతే. అర్థమైందా? ఇప్పుడు అంతేనండి. సినిమా సినిమాలో పోతే ఒక్కొక్కరు ఒక పాత్ర వేసుకుంటారు కదా. ఆ? అవును. అతను యాక్చువల్గా డాక్టరే కాదు, డాక్టర్ వేషం వేసుకొని ఉంటాడు. అవును. అట్లా మేము కూడా అన్ని వేషాలు వేసుకొని కూర్చున్నాం అంతే. కాబట్టి అంతే. మేమంతా భగవంతులమే, మీరు చూస్తున్నారు. ఇంకా ఎక్కడ ఎత్తుకోవద్దు. మీలో ఉన్నారు, మా అందరిలో ఉన్నారు. మీరు వెతికే అవసరమే లేదు. వీళ్ళందరితో, ఈ భగవంతులతో సహచర్యం చేయండి చాలు. ఈ తప్పకుండా. భగవంతుడితో సజ్జన సాంగత్యము సహచర్యం చేయండి. అంతకంటే ఆనందం, పరమానందం ఎక్కడ దొరకదు. అవును. ఖచ్చితంగా మీరు ఒక మంచి దారికి వచ్చారు. అవును. కాబట్టి నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నానండి. ఉమ్, మామూలుగా డబ్బులు కట్టి కూడా జాయిన్ అయ్యాను, అందులో పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఆ, ఎక్కడ తృప్తి అనేది అనిపించలేదు. ఎస్. అయితే ఎందుకంటే మేడం, ఇది. ఎందుకంటే భగవంతుణ్ణి బయట చూస్తున్నందుకు తృప్తి దొరకదు మేడం. అవును. భగవంతుణ్ణి ఎతికే కొద్దీ ఆయన దూరం పోతూనే ఉంటాడు. అవును. ఎందుకంటే భగవంతుడు నీలో ఉన్నాడు కదా. నువ్వు బయట ఎతికితే ఎక్కడ దొరుకుతాడు చెప్పండి. ఈ రోజు ధ్యానం చేస్తున్నప్పుడు కిలోమీటర్ ఫేస్ అంతా రామేశ్వరం. మొద్దుబారిపోయినట్టు అయిపోయిందండి. అదే. తిమ్మిరిలాగా అనిపించింది. ఎస్. అది బాగా అంటే ఏమంటారు, తిమ్మిరి వస్తుంది చూడండి, చిమ్ చిమ్ అన్నట్టు లాగినట్టు. అదే. కానీ బాగా బ్యాక్ పెయిన్, విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చింది. సరే దాన్ని కూడా అట్లా సరే ఇన్ని నొప్పుల్లో అదొక నొప్పి అన్నట్టు సర్దుకున్నా కానీ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా అనిపించిందండి. మిగతా అంతా అంటే మీలో భగవంతుడు మీకు కొన్ని చిన్న చిన్న కదలికలు చూపిస్తున్నాడు. నేను ఉన్నాను లోపల, డోంట్ వరీ అని. అట్లా ఉమ్, అవే ఆ యొక్క అనుభవాలు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అనుభవాలను స్వీకరించాలి, ఏం జరుగుతుందో గమనించాలి అంతే. మన మనసు అనేది చూడండి. ఇది మనసు ఎలా అంటే ఒక రకంగా కిందికి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్తుంది. అంటే అవును. మోక్షం అంటారు కదా, ఆ మాదిరి. ఉమ్, సో పైకైనా తీసుకెళ్తుంది, కిందికైనా తీసుకెళ్తుంది. అయితే మన బుద్ధి ఉపయోగించి ఏం చేయాలో ఏం చేయకూడదో మనం నిర్ణయించుకోవాలి. సో దానికి ట్రైనింగ్ కావాలంటే ధ్యానమే. అవునండి. అర్థమైందా? బుద్ధి బుద్ధి పెరగాలంటే, బుద్ధి వికసించాలి, నేను బుద్ధుని కావాలంటే దానికి కావాల్సిన ధ్యానం. అవును. మనసు చెప్పిందంతా మనం చేయకూడదు. బుద్ధిని ఉపయోగించి ఇది చేయాలా లేదా విచక్షణ జ్ఞానం అంటాం దాన్ని. ఓకే, దట్స్ కాల్డ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్ట్ అనేది ఉంది కదా, అది చాలా అవును. ఇంపార్టెంట్. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ధ్యానం చేస్తూ చేసుకునే కొద్దీ మీలో ఉన్న ఆ బాధలు తగ్గుతూ వస్తాయి. ఒకటి, మీరే భగవంతుడు. మీలో ఉన్నది ఆ భగవంతుడే, మీరే భగవంతుడు. మీ ప్రతి కణంలో ఉన్నది భగవంతుడే అనేది మీరు తెలుసుకోవడం సత్యంగా తెలుసుకుంటాం. అది తెలుసుకున్న రోజు మీ మొత్తం నొప్పులు, మీలో ఉన్న అన్ని సమస్యలు ఎప్పుడో పారిపోయి ఉంటాయి.
అది తెలుసుకోనంత వరకే నేను 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 ఈ దేహము, ఈ మనస్సు, నేను ఇట్లా పలాని వాళ్ళని ఎప్పుడైతే ఆ విభేదం, దాని ఏమంటే ద్వైతము అంటాం. ఈ ద్వైతం చూపిస్తున్నంత వరకు మీలో బాధలు కానీ ఇవేవి తొలగిపోవుగాక తొలగిపోవు. ఓకే, మనం ఎన్ని సంవత్సరాలు జీవించామనేది కాదు, ఎంత ఎంత వివేకత్వం, ఎట్లా ఉన్నావు అదే ఎంత వివేకం ఉపయోగించి ఎంత ఆనందంగా మనం జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత దీర్ఘకాలం జీవించామనేది ఇంపార్టెంట్ కాదు. అవును. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చిన ఈ దారిలో మీకు అన్ని ఆన్సర్లు దొరుకుతాయి. మీ కర్మలు కూడా తొలగిపోతాయి. తొలగిపోవడానికి కారణం మీరే. మళ్ళీ మీకు అవును. తెలుసుకోవాలి, నేను ఎవరు అని తెలుసుకుంటే చాలు. అవును. నేను ఎవరు అని తెలుసుకున్నటువంటి రోజు అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. దాన్ని ఏమంటారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాం. జ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. అవును. స్వాధ్యాయం, సజన సాంగత్యము, ధ్యానము, వీటన్నిటి ద్వారా మనకు లభించేది జ్ఞానం. పరోక్ష ప్రత్యక్ష జ్ఞానం అంటాం. దీని ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి, మోక్షం. ముక్తి అంటే ఏంటి? అన్ని దుఃఖాల నుంచి విడుదలనే ముక్తి అంటాం. అర్థమైందా? ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ మిత్రులారా. సో ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ చెప్పుకుందాం, ఇంకొక 15 నిమిషాలు. సో స్వర విజ్ఞానం అటువంటిది మనం ఇంతకుముందు క్లాసెస్లో, అంటే జూన్ తరగతిలో చెప్పుకున్నాం. స్వర విజ్ఞానం. హలో. ఎవరు? హలో వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్. మేడం గారు నమస్తే అండి. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున దాకా ప్రోగ్రామ్స్ పెట్టా అన్నారు కదా, మెడిటేషన్ క్లాస్ సార్ చెప్పారు. అవును, మరి అలా కంటిన్యూస్ గా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావా మేడం? మనం పడుకునేది ఉండదు కదా 4 అనుకోండి. రైట్, మీ ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న. అందరికి కూడా ఈ ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ధ్యానంలో 1 గంట సరైన ధ్యానం అని చెప్తాం. సరికాని ధ్యానం ఎన్ని గంటలు కూర్చున్నా వేస్టే. రాత్రి మొత్తం కాదు, 10 రోజులు కూర్చున్నా వేస్టే సరిగాని ధ్యానం. సరైన ధ్యానం అంటే శూన్య ధ్యానం. శూన్య ధ్యానంలో 1 గంట మీరు కూర్చుంటే 3 గంటల శక్తి మీకు లభిస్తుంది. 3 గంటల ధ్యానం 3 గంటల నిద్రకు సమానమైనటువంటి ఒక శక్తి మీకు లభిస్తుంది అనమాట. అది సరైన ధ్యానం అని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? శూన్యంలోకి వెళ్ళాలి, కూర్చొనే ఉన్నాం బట్ శూన్యంలో ఉండాలి. ఇలాంటి ఆలోచన పెట్టుకొని ఆలోచన తిప్పుకుంటూ, ఈ ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన చేస్తూ, నిన్నేమైంది, రేపేమవుతుంది, నెక్స్ట్ వారం ఏమవుతుంది, ముందు నెల ఏమవుతుంది, ఇట్లవన్నీ ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చున్నాను అనుకుంటే తప్పది. అలా చేయకూడదు. శూన్య ధ్యానము అనేది ఇంపార్టెంట్. అది చేసినటువంటి అందుకే మేమేం చెప్తామంటే దేని ఫోర్స్ చేయం. ఎలా చెప్తామంటే 11 గంటలకు స్టార్ట్ చేసాము ఫస్ట్ రోజు. 11 నేను ఒక 12, 1 వరకు 2 గంటలు చేశాను అనుకుందాం. ఆ 2 గంటలు నాకు పర్వాలేదు, శక్తి వచ్చింది, ఇంకా చాలా నిద్రపోదాం అనుకుంటే నిద్రపోండి, పర్వాలేదు. ఇంకో రోజు ఇంకొక అర్ధగంట పెంచుదాం అనిపించింది, పెంచండి. ఇది పద్ధతి. అంటే ఏది కూడా స్లో అండ్ స్టడీ అంటాం కదా, నిదానమే ప్రధానంగా ఈ విషయంలో మాత్రం. సో ఆ విధంగా మనం నిదానంగా అవర్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. చివరికి ఏమవుతుంది, పొద్దున వరకు ఉండగలుగుతాం. అత్యంతమైన శక్తి, అన్ని అద్భుతమైన అనుభవాలు, మీ గురించి మీకు పూర్తి అర్థం కావడము, మీరే విశ్వము, ఈ విశ్వమే మీరు, ఆ విశ్వం మీలోనే ఉంది, మీలోనే అన్నీ ఉన్నాయి, ఈ సకల విశ్వం కూడా మీలోనే ఉంది అనేది ఒక చెప్తాం కదా, శ్రీకృష్ణుడు మొత్తం బ్రహ్మాండం కనిపించినట్టు. అలాంటి బ్రహ్మాండం మనలో చూసుకున్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలి? మనమే ఆ బ్రహ్మాండం, ఈ పిండమే ఆ బ్రహ్మాండం. అది అర్థమయ్యేంత వరకు, అదే చెప్తాం కదా, మాంసపిండం మంత్రపిండం అయ్యేంత వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామ్ 1 గంట సేపు నిద్రపోయినా సరిపోతుందా సార్ అలాంటప్పుడు? అసలు నిద్ర పోకపోయినా సరిపోతుంది. ఓకే, ప్రయత్నం చేయండి. మీ యొక్క స్వీయ అనుభవమే ఇంపార్టెంట్. మేము ఎన్ని చెప్పినా కానీ, సో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడమే. ఓకే, ఎప్పటి నుంచి సార్ అది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిపోయింది. అంటే జూమ్ స్టార్ట్ చేయము, ఇన్స్ట్రక్షన్స్ గా ఒక వీడియో వచ్చింటది, ఈరోజు పంపిస్తాను, చూసుకోండి. ఈరోజు కాకపోతే రేపు నుంచి స్టార్ట్ చేయండి. వీడియో చూసుకోండి, దాంట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
తెలుగు, కన్నడ, మరి ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఇచ్చాం. అయితే ఓకే సార్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ మీరు రోజు చేసుకుంటూ ఉండాలి. సండే ఈవినింగ్ అంటే సండే నైట్ 11 o'clock జూమ్కి రండి. అప్పుడు మీకున్న ఇంకేమైనా క్లారిఫికేషన్, మీకు వచ్చిన అనుభవాలు పంచుకోవచ్చు. అక్కడ అలాంటి మిత్రులందరూ కలుస్తారు. సరే సార్. రైట్. రైట్ సార్. థ్యాంక్ ఇదే యూ. జూమ్ ఛానల్కి రండి, పర్వాలేదు. ఇదే లింక్ వస్తే సరిపోతుంది. సరే సార్. రైట్. ఓకే. నిన్నటి నుంచేనండి అది స్టార్ట్ అయింది. రేపటి నుంచి చూసుకోవచ్చు అండి. 11కి స్టార్ట్ అవుతుంది మేడం జూమ్. జూమ్ కాదు సార్. నిన్నటి నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 4 గంటల వరకు. సో అప్పుడు అంటే ఆ ధ్యానం స్టార్ట్ చేయకముందు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ 11 o'clock పెడతాం. అంటే అందరూ ధ్యానం ప్రారంభించండి అని చెప్పి ఒక వాట్సాప్ ద్వారా వస్తుంటది, కానీ మీకు జూమ్ అనేది ఓపెన్ కాదు. జూమ్ ఓపెన్ చేస్తే లైటింగ్, మరి దానికి ఒక సిస్టమ్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉండకూడదని సైలెంట్ ధ్యానం అంటే ఏంటి? మనం ఎక్కడున్నామో అక్కడే సైలెంట్గా ఒక మనకు అనుకూలమైన ప్లేస్లో కూర్చొని ధ్యానం ప్రారంభించుకోవాలి. ఇంక మళ్ళీ అక్కడ సౌండ్లు అవన్నీ అవసరం లేదని చెప్పే ఉద్దేశంతో ఇలా చేశాం. అయితే వాట్సాప్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, హాయిగా కూర్చొని ఆనాపానసతి ధ్యానం అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. అట్లా ఓకే సార్. రైట్. అందరికీ రిమైండర్ లాగా పంపిస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్ మిత్రులారా. సో స్వర విజ్ఞానం అనేది ఇక్కడ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. సో స్వర విజ్ఞానం అనేటువంటిది మనము ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం. స్వరం అంటే ఏంటంటే మన యొక్క ఈ యొక్క గాలి లోపలికి పోతున్న శ్వాస, ఆ శ్వాస చేస్తున్న సౌండ్ ఉంది కదా, సోహం. సోహం అంటే లోపలికి పోతున్నప్పుడు సో అని చేస్తుంది, సో అనే సౌండ్. బయటకు వచ్చేటప్పుడు హమ్ అనే సౌండ్ చేస్తుంది అనమాట. సో ఈ స్వరం అంటే శ్వాస యొక్క శబ్దము అని అర్థం. స్వరం అంటే ఏంటి? శ్వాస యొక్క శబ్దము. సో దాన్ని మనం మామూలుగా స్వరాలని చెప్తుంటాం కదా, రాగాలు, స్వరాలు. సో మ్యూజిక్లో చెప్తుంటాం. అదేవిధంగా మన శ్వాసకు కూడా ఒక స్వరం ఉంది అనమాట. అర్థమైందా? అది ఈ యొక్క ఎడమ ముక్కులో ప్రవహిస్తున్నప్పుడు చేసే శబ్దాన్ని చంద్రస్వరం అంటాం. అదే కుడి ముక్కులో అది ప్రవహిస్తూ ఉంటే దాన్ని సూర్యస్వరం అంటాం. దాన్నే ఇడనాడి, ఇడస్వరము, లేదంటే యువతల ఏమని చెప్తాం మనము? పింగళ అని చెప్తాం, పింగళ స్వరం అని చెప్తాం. సో ఈ విధంగా మనకు ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే ఎడమవైపు కుడివైపు నడుస్తూ ఉంటుంది. ఈ రెండు స్వరాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ పోతుంది. ఇప్పుడు అంతా కూడా సంక్షిప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే పూర్తిగా చెప్పాలంటే ఇది 5-6 క్లాసులు అయింది. ఆ వీడియోలు మరి ఒకసారి అన్నీ కూడా ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం ఒక్కొక్క వీడియో వేస్తూ వెళ్ళండి మేడం. రేపటి నుంచి అందరూ డీప్గా తెలుసుకుంటారు. సో ఇక్కడ మిత్రులారా, ఈ యొక్క రెండు కాకుండా మధ్యలో ఒక స్వరం నడుస్తుంటుంది. అర్థమైందా? ఇది ఎలాంటిదంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ తీసుకుందాం అనుకోండి. ఎలక్ట్రిసిటీలో ఎలా ఉంటుంది? ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మధ్య న్యూట్రల్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. చంద్రస్వరం వచ్చేసి పాజిటివ్, సూర్యస్వరం వచ్చేసి నెగిటివ్. మీకు తెలుసుగా, ఇంతకుముందే క్లాస్లో తెలుసుకున్నారు. పాజిటివ్ అంటే చంద్రస్వరం ఉంది కదా, అది పాజిటివ్ అయాన్స్. అంటే చంద్రస్వరం దేని ఆధీనంలో ఉంటుంది? చంద్రుని ఆధీనంలో ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్వరము, ఎడమ స్వరము చంద్రుని ఆధీనంలో ఉంటుంది. రైట్ సైడ్ స్వరం దేని ఆధీనంలో ఉంటుంది? సూర్యుని ఆధీనంలో ఉంటుంది. ఓకే. మధ్యలో ఉండేటువంటిది దేని మీద ఆధారపడదు, అది న్యూట్రల్. అర్థమైందా? అది ధనాత్మకం కాదు, రుణాత్మకం కాదు, అది మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మనకు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మన స్వరము, ఈ స్వరానికి అధిపతి ఎవరు? శివుడు. అర్థమైందా? ఈ స్వరాన్ని ఎప్పుడు అంటే ఈ శ్వాసకు అధిపతి శివుడు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి రహస్యం. అది బ్రహ్మాండంలో ఉండే రహస్యము. అర్థమైందా? చూడండి, శ్వాస అనేది మనం గమనించి ఉంటే, మీరు గమనించి ఉండరు. శ్వాస అంటే ఈ స్వరాన్ని గమనించి ఉండరు ఎప్పుడు కూడా. ఏదో శ్వాస పోతుంది వస్తుంది అంతే. అది ఎక్కడి నుంచి పోతుంది, ఎక్కడికి పోతుంది, లోపలికి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎవరు తెలియదు. అది పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది ఏమని, చచ్చిపోయినాడు రాని కదా. ఎవరైనా శవం అయితే అర్థం ఏంటి? ఆ ప్రాణం పోయింది అని చెప్పేస్తాం. అంతవరకు మనకు తెలియలేదు. అంతవరకు మనం ఇప్పుడు గమనించి ఉండడం కూడా చెప్పాలంటే. సో ఇది విషయం. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క స్వరాన్ని, అదే అధిపతి శివుడు అన్నప్పుడు, ఆయన దీన్ని ఎప్పుడు తీసుకెళ్లాలో పూర్తిగా తీసుకెళ్తాడు. యోగులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రాణాన్ని మొత్తాన్ని
అంటే డెత్ నుంచి బయటపడాలంటే, అంటే ఇది ఆ యొక్క దాని ఏమంటారు, సావు నుంచి కూడా మృత్యువును పోరాడతారు యోగులు. అంటే మృత్యువును కూడా పోస్ట్పోన్ చేస్తారు ఎవరు? యోగులు. ఆ మృత్యువు మీద కూడా విజయం సాధిస్తారు యోగులు. ఎలాగంటే పోస్ట్పోన్ చేస్తారు. ఏ విధంగా? వాళ్ళ యొక్క స్వరం మీద ఆధిపత్యం ఉంటుంది వాళ్ళకి. ఈ స్వరాన్ని లెఫ్ట్ కానీ రైట్ కానీ కాకుండా సెంటర్లో తీసుకొచ్చి పెడతారు. సుషుమ్నాలో తీసుకొచ్చి పెడితే అది బయటికి పోదన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవనాన్ని కూడా, అంటే ఆ యొక్క జీవిత కాలాన్ని కూడా పొడిగిస్తారు. యోగులకు ఆ యొక్క శక్తి ఉంది. అర్థమైందా? సో వాళ్ళ ఆ యొక్క ప్రాణాన్ని వదలాలంటే కూడా ఎక్కడి నుంచి వదులుతారు యోగులు అంటే? బ్రహ్మరంధ్రం వరకు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడే వదిలేస్తారు అంతే. అంటే మన ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాక ఇక్కడి నుంచి అట్లా అలానే వెళ్ళిపోతుంది అంతే. అది మన అంటే ఆ యొక్క ప్రాణం అంటే ప్రాణవాయువు బయటకు వెళ్ళిపోయేది. సో ఆత్మ మన నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రదేశం వచ్చేసి బ్రహ్మరంధ్రం. అక్కడి నుంచి విశ్వశక్తి కూడా ప్రవహిస్తుంది, తెలుసు కదా. సో ఆ విధంగా ఈ యొక్క స్వరాన్ని మనం సరైన రీతిలో వాడుకుంటే మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు, మనం ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, జయం సాధించవచ్చు, అనేక పనులు సాధించుకోవచ్చు. మనం ఏమనుకుంటామో అది జరుగుతుంది. ఎన్నో ఉన్నాయి. అంటే ఇక్కడ ఆనందము, ఆరోగ్యము, సంపద, ఓకే, విజయము, తర్వాత కోరికలు అన్నీ తీర్చుకోవచ్చు దీని ద్వారా. ఇంకా చెప్పాలంటే మనము ఆత్మసాక్షాత్కారం కూడా సంపాదించు. ఆత్మసాక్షాత్కారం కూడా దీని నుంచి సంపాదించు. ఎందుకంటే శ్వాసనే కదా, అన్నిటికీ శ్వాసనే ముఖ్యం. చూడండి, మనము నీరు లేకుండా ఒక వారం రోజులు ఉంటే, అన్నం లేకుండా సరే, అన్నం లేకుండా 10 రోజులు అనుకోండి, నీరు లేకుండా ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉండొచ్చు అనుకుందాం. సో అదే గాలి లేకుండా, అంటే అన్నం లేకుండా ఎక్కువ రోజులు ఉండొచ్చు, నీరు లేకుండా ఇంకొద్దిగా తక్కువ రోజులు, గాలి లేకుండా 3 నిమిషాలు ఉండలేము. ఒక 2 మినిట్స్ అంటే చాలు. మహా అంటే మీరు కావాలంటే ఇట్లా జస్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎడమవైపు కుడివైపు ఒక్క నిమిషం క్లోజ్ చేయండి చూద్దాం అందరూ. అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటి అనేది. అవునా? ఆ ఒక్క నిమిషానికే అంటే ఒక రకంగా ఏదో ప్రళయం వచ్చినట్టు అయిపోతుంది. సో కాబట్టి ఇది ఎంత ముఖ్యమైనదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది శ్వాస సూక్ష్మము, బట్ సూక్ష్మంలో మోక్షం ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత ముఖ్యమైనది. దీన్ని సరైన రీతిలో నియంత్రణ చేసుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే, దానితో సహజీవనం చేస్తే మీకు ఏం కావాలో అని లభిస్తాయి. అర్థమైందా? సో ఎలా ఉపయోగించాలి చెప్తాను. ఇప్పుడు ఈ స్వరం అనేటువంటిది మిత్రులారా మనకు ఎడమవైపు వస్తుంది అనుకోండి, అక్కడ ఒక 2 గంటలు ప్రవహిస్తుంది. అంటే దగ్గర 2 గంటలు అని చెప్తాం. లేదు ఒక గంటన్నర నుంచి ఒక 2 గంటల మధ్యలో అంత సమయం ఒక పక్క ప్రవహిస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఆటోమేటిక్గా మళ్ళీ కుడివైపుకి వచ్చేస్తుంది. ఎడమవైపు నుంచి మన కుడివైపుకి వస్తుంది. కుడివైపులో కూడా అంతే, 1.5 గంట 2 గంటలు ప్రవహిస్తుంది. 2 గంటలు అనేది ఎక్కువ. సో ఆల్మోస్ట్ అంత ఒక 90 మినిట్స్ అనుకుందాం. మళ్ళీ కుడివైపు ప్రవహిస్తుంది, తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వస్తుంది. అట్లాగా టోటల్గా మీ యొక్క 24 గంటల్లో 12 గంటలు చంద్రస్వరం ఉంటుంది, 12 గంటలు సూర్యస్వరం ఉంటుంది. అది ఆరోగ్యవంతుడి లక్షణం. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఏముండాలి? 12 గంటలు చంద్రస్వరము, 12 గంటలు సూర్యస్వరం. చంద్రస్వరం ఏం చేస్తూ ఉంటుంది? దేహాన్ని కూల్ చేస్తూ ఉంటుంది. సూర్యస్వరం ఏం చేస్తూ ఉంటుంది? దేహాన్ని హీట్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఉష్ణత తర్వాత ఆ యొక్క చల్లదనం రెండు కూడా ఈక్వల్గా వర్క్ అవుతూ ఉండాలి. లేదంటే ఏమవుతుంది? దేహానికి రోగాలు వస్తాయి. ఎక్కువగా హీట్ ఎక్కువైంది అనుకోండి, పిత్తం ఎక్కువ అవుతుంది. ఎక్కువగా మీలో చల్లదనం ఎక్కువైతే ఏమవుతుంది? ఖచ్చితంగా కఫం ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి 2 విధాలుగా కూడా ఉండకూడదు దేహం. అందుకోసం ఏం జరుగుతుంది తెలుసా? ఈ యొక్క దేహం అనేది 12 గంటలు ఇటు 12 గంటలు అటు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే కొంత సమయం, ఎప్పుడంటే ప్రాతకాలం అని చెప్తాం, సంధ్యాకాలం అని చెప్తాం. సంధ్యాకాలంలో ఎలా ఉంటుందంటే ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లగా ఉండదు. కాలం గమనించండి, 6 గంటలకు పొద్దున, సాయంత్రం 6-6:30కి గమనించండి, వేడి ఎక్కువ ఉండదు, అటు చల్లదనం కూడా ఎక్కువ ఉండదు వాతావరణం. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్వరము మధ్యకి మారుతుంది అనమాట. మధ్యకంటే ఇది అంటే చంద్రస్వరం కాదు, ఇటు సూర్యస్వరం కాదు, మధ్యస్వరం. దాన్నే సుషుమ్న స్వరం అంటాం.
అర్థమైందా? సుషుమ్న స్వరము. ఇదో రకంగా చెప్పాలంటే మనకు వీణకు తంతులు ఉంటాయి కదా. సో ఒక్కోదాన్ని వాయిస్తూ ఉంటే ఒక్కొక్క శబ్దం వస్తుంది చూడండి. అలాగా సో ఆ విధంగానే మనకు కూడా ఈ స్వరాలు దేన్ని యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది అనేది దేహంలో మనం అర్థం చేసుకోవాలి. ఒక వీణలో ఒక స్వరం మనం వాయిస్తే ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఇది యాక్చువల్గా అంటే ఇటీవల కాలంలో ఒక థెరపీ కనుక్కుంటున్నారు తొందరగా, సైంటిస్టులుగా బయటకు చెప్పలేదు. అదేంటంటే మన అవయవాల్లో అంటే మన అవయవాల్లో వీణకు కదా ఒక్కొక్క తంతి నుంచి ఒక సౌండ్ వస్తుంది. అలాగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్వరం ఉంటుందంట. అంటే అది ఆ విధంగా అలాంటి అంటే ఈ శబ్దం మన గాలి నుంచి వస్తుంది కదా, మన ఈ శ్వాస నుంచి శ్వాస బయటకు వచ్చేటప్పుడు గమనించి అక్కడ ఎలాంటి శబ్దం లోపల ఏ ఫ్రీక్వెన్సీలో వస్తుంది దాన్ని కనుక్కొని ఏ అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయని కనుక్కోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే అన్ని కనెక్టెడ్ కదా. ఇక మనకి లెఫ్ట్ సైడ్ ఉండే అవయవాలన్నీ కూడా కనెక్టెడ్, రైట్ సైడ్ కనెక్టెడ్. అంటే రైట్ సైడ్ పింగళ నాడితో, లెఫ్ట్ సైడ్ మొత్తం ఎడనాడితో కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి అది వెన్నుముక ఎలా ఉందో అలా ప్రవహిస్తుంటుంది స్ట్రైట్గా. ఎక్కడ బెండ్ కాదు, స్ట్రైట్ ప్రవహిస్తుంటుంది. సో దాని నుంచి కూడా ఏమవుతుంది, ఈ స్వరాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ యొక్క శబ్దాన్ని గమనించి, ఆ యొక్క స్వరం యొక్క శబ్దాన్ని గమనించి కూడా ఆరోగ్యం ఏ అవయవానికి దెబ్బతిందని కనుక్కునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ముందు జరగబోయేది, ఇప్పుడు కాదు. ఓకే, సో అది ముందు రాబోతుంది అని చెప్తా. సరే, సో ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు సుషుమ్న నాడి మిత్రులారా అదే సంధ్యాకాలంలో పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకు ఈ యొక్క లెఫ్ట్ స్వరం పనిచేస్తుంది అనుకోండి, ఎలాంటి పనులు చేయాలి మనం ఆనందంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఈ స్వరము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీనికి ఇంతకుముందే నేను చెప్పాను, దాన్ని మళ్ళీ దీంట్లో కూడా వాట్సాప్లో పంపించాను నేను. స్వరం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒకటి పక్షము, రెండోది తిథి, మూడోది గంటలు. మనం ఏ పక్షంలో ఉన్నాం, మనం ఏ తిథిలో ఉన్నాం, తర్వాత ఏ గంటలో ఉన్నాం, ఏ సమయంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏ పక్షంలో ఉన్నాం మనం చెప్పగలుగుతారా? మనం ఏ పక్షంలో ఉన్నాం ప్రస్తుతానికి? శుక్లపక్షం సార్. శుక్లపక్షం. తర్వాత ఏ తిథిలో ఉన్నాం? అష్టమి. అష్టమినా సప్తమినా ఒకసారి చూడండి. అష్టమి వచ్చింది, సప్తమి సార్. ఈరోజు పొద్దున సప్తమి. ఎస్, సప్తమి కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ క్షణంలో ఎక్కడున్నామంటే శుక్లపక్షము సప్తమిలో ఉన్నాం. కరెక్టా? సప్తమిలో శుక్లపక్షం సప్తమి అంటే సప్తమి ఎన్నో నెంబర్ అయిందమ్మా? 7 సార్. 7 శుక్లపక్షము ఎక్కడ ఉండాలి మనము ఈ నిమిషంలో? ఇప్పుడు ఎంత అయిన టైము? 10 కదా. అంటే ఆల్మోస్ట్ సూర్యనాడి. రైట్ కదా. సూర్యనాడి ఏమొస్తుంది చూడండి, చెక్ చేయండి. సార్ సూర్యనాడి నడుస్తుంది రైట్లోనే. ఎవరెవరికి రైట్ నాడి నడుస్తుంది? ఎలా చెక్ చేయాలి చెప్పండి చూద్దాం. ఎలా చెక్ చేస్తున్నారు? ఇది ఎందుకమ్మా కోస్ట్ కాలేదు? అది ఇచ్చాను సార్. కాలేదు. ఒక్క నిమిషం సార్, మళ్ళీ సో ఇది చెక్ చేసే విధానము కొద్దిగా నీట్గా మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. యాదగిరి గారు చెప్పండి. అయితే మనం ముందుగా నేర్చుకున్నట్టుగా ఈ సబ్జెక్ట్ చెప్పాను కనుక ఈ మనం ఇక్కడ చేయి పెట్టినట్టయితే ఏదైతే శ్వాస మనకు ఏర్పడుతుంది ఇక్కడ. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం శ్వాస పీల్చినప్పుడు ఏదైతే అంటే స్మూత్ గా వెళ్తానేమో ఆ నాటి నడుస్తున్నట్టు, అంటే టైట్ గా వెళ్ళినప్పుడు ఆ నాటి నడుస్తుంది అన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే యాక్టివ్ నాడి లూజ్ గా ఉంటది, బ్లాక్ ఉన్న నాడి కొద్దిగా అంటే రిజిడ్ గా నడుస్తుంది. అది మార్నింగ్ ఉదయం మీరు అన్నట్టు 4 నుంచి 6 వరకు ఇది చాలా ఈజీగా ఉంటుంది చంద్రనాడి. అప్పుడు ఏర్పడుతుంది 6 తర్వాత అట్లా తర్వాత మళ్ళీ ఇది ఒక్కోసారి అప్పుడు మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది కూడా
ఇది ఏం చేయాలంటే మనము దానికి కూడా అందుకే అన్ని కూడా కూలంకుషంగా చెప్తాను, దాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు ఈ చెక్ చేసే విధానం కూడా ఇంకొక విధానం నేను చెప్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి. ఎట్లా అంటే ఇది ఉంది కదా, ఇలా నమస్కార ముద్ర పెట్టుకోవాలి. నమస్కార ముద్ర పెట్టి ఈ యొక్క మన ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు ఉంది కదా, దాన్ని ఈ యొక్క బ్రిడ్జ్, ఇదేమంటుంది బ్రిడ్జ్ అంటుంది, అక్కడ పెట్టండి కరెక్ట్గా. అక్కడ పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, గాలిని వదలాలి. అంటే ఫోర్స్ఫుల్గా పాకి ప్రాణాయామం, కుంభకం అంటే ఇటు చూడండి ఎట్లంటే రేచకం అనుకుంటాం, కుంభకం కదా, ఇట్లా. మీకు చెయ్యి ఈ వైపు ఎక్కువ పోతుందా, ఫ్లో ఈ వైపు పోతుందో మీకు తెలుస్తుంది. అవును సార్, ఈ వైపు మీకు వెళ్తుంది. ఏ పక్క పోతుంది, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్. ఎస్. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా ఈ టైంలో ఆల్మోస్ట్ రైట్లో ఉంది, మన టేబుల్ ప్రకారం కూడా రైట్లోనే ఉంది, ఫుల్ ఫోర్స్ఫుల్గా రైట్లో ఉంది. ఓకే, సో అది దీని సంకేతం ఏంటంటే ఈ యొక్క అంటే ఆ యొక్క స్వరం యొక్క సహజమైనటువంటి ఫ్లోకి మనము అలైన్ అయినాము, అంటే దానికి సింక్రనైజ్ అయినాము. అప్పుడు మన ఆరోగ్యానికి ఎలాంటి తొందర ఉండదు, మనం తిన్న ఆహారం అరగడం కానీ మనకి ఎలాంటి అనారోగ్యం కానీ ఏమి కలగదు. సో ఇది ప్రతిరోజు మనము అభ్యాసం చేయాలి, ఇలా చెక్ చేసుకోవడం ఒకటే కాకుండా. సో దీన్ని ఇంకా ఏం చేయొచ్చు అంటే మనము ఆ యొక్క ఫస్ట్ పక్షం తెలుసుకొని తర్వాత తిథి తెలుసుకొని, ఆ తిథి పక్షం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే పొద్దున్నే 6 గంటలకు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనం లేచేటప్పుడు ఒక విధానం చెప్తాను, లేచిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. వరుస ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే మనం ఏం చెప్పాను, ఆరోగ్యము ఆనందము అన్నీ కూడా మనకు లభిస్తాయి. ఎలాగంటే పొద్దున్నే మనం పడుకున్నాం, ఇప్పుడు బెడ్ నుంచి లేస్తున్నాం. ఓకే, సో లేచేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగనే సేమ్ అంటే మనం లేచేటువంటి అవకాశం ఉంది, లేబోతున్నాం అనుకుందాం. లేబోతున్నాం అనుకున్నప్పుడు మనము ఇట్లా పెట్టుకోవాలి, పెట్టుకొని చేయవలసింది ఇదే. సో ఈ శ్వాసను వదులుతున్నప్పుడు మనకు ఏ వైపు అయితే నడుస్తుందో, సపోజ్ కుడి వైపు నడుస్తుంది అనుకుందాం, తెలిసిపోతుంది కదా ఇట్లా వదిలినప్పుడు దీర్ఘంగా, ఇమీడియట్గా కుడివైపు తిరగాలి. మనము కుడివైపు తిరిగి కుడివైపు నుంచి అట్లా నిదానం లేచి కూర్చోవాలి. తర్వాత కుడి కాలు ఫస్ట్ పెట్టాలి కింద, అంటే మన యొక్క ఫ్లోర్ మీద కుడి కాలు పెట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అది మొదటి స్టెప్, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ టైంలో నడిచే స్వరం కరెక్టా రైటా అనేది మనం తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే ఒక టేబుల్ పెట్టుకోవాలి దగ్గరలో, తల కింద పెట్టుకోవాలి, ఇవన్నీ అయ్యే పనులు కాదు. లేదంటే మైండ్లో బైహార్ట్ చేసి పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కదా, ఎక్కాలు మనం బైహార్ట్ చేస్తాం కదా. సో అట్లా 2 2 4 2 3 6 అనేది అట్లా ఆ టైంలో ఇవి కూడా బైహార్ట్ చేసి పెట్టుకోవాలి. ముందు మిత్రులు మీరందరూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, లేదు అది కాదన్నప్పుడు ఇది ఒక ఇట్లా చేయండి, ఇలా చేయండి, బయటికి రండి, హాయిగా మీరు ధ్యాన కార్యక్రమంకి వస్తారో ఎక్కడో అటెండ్ కానీ కూర్చోండి. కరెక్ట్ 6 గంటలు అనేసరికి ఏం చేయాలంటే ఈ తిథి చూసుకొని, మనకు టేబుల్ ఎట్లా ఉంటుంది కూర్చోంటాం కదా, అది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి కరెక్ట్ 6 గంటలకు ఏముందో చూసుకోండి, దాన్ని సెట్ చేసుకోండి. అంటే ఆ కరెక్ట్ 6 గంటలకు ఆ సమయానికి అక్కడ సెట్ చేయాలి. రైట్ అని ఉందనుకోండి, రైట్ అంటే శ్వాసను, మన స్వరాన్ని రైట్కి మార్చుకొని తర్వాత మీ యొక్క పనులు ప్రారంభించాలి. చాలు, ఆ రోజంతా కూడా మీకు అద్భుతంగా నడుస్తుంది. ఇంతే, వెరీ సింపుల్. అర్థమైందా? సో ఇది మనం చేయవలసింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈరోజు 7వ రోజు అనుకున్నాం కదా, 7వ రోజు అనుకుంటే, సప్తమి అనుకుంటే పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటలకు 6 గంటల సమయం అంటే లెఫ్ట్కు మన స్వరాన్ని సెట్ చేసి వదిలేయాలి అంతే. ఇక అక్కడి నుంచి ఇక ప్రతి ఒక్కటి కూడా సింక్రనస్గా, అంటే సో అది ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ నైట్ వచ్చేసరికి 6 గంటలు నైట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 6 గంటల నుంచి 8 గంటలకు అని చెప్పి ఇక్కడ ఉంది. మళ్ళీ అప్పుడు కూడా లెఫ్ట్ ఉండాలి, మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. అంటే సన్సెట్ ఎంత, మామూలుగా సన్ రైజు 5:57 నుంచి 6. సన్సెట్ ఎంత ఉంటుంది, సూర్యాస్తమయం ఎప్పుడు ఉంటుంది, బహుశా అది 6:50కి ఉండొచ్చు అనుకుంటున్నాను, అది 6:50 ఆ ప్రాంతం ఉంటుంది. సో ఆ టైంలో మళ్ళీ ఏముండాలి మన యొక్క
శ్వాస అంటే మన యొక్క స్వరం ఏముండాలి అక్కడ సెట్ చేసి వదిలిపెట్టాలి. అర్థమైందా? సో అక్కడ సెట్ చేసి వదిలిపెట్టేస్తే అప్పుడు ఈ రెండు సన్ రైజు సన్ సెట్ కరెక్ట్ సెట్ చేసి పెట్టామనుకోండి, ఇంకా అంతే, హ్యాపీగా ఉంటాం, ఆరాంగా ఉంటాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం ఏ పని ఇంకా మనం మళ్ళీ అక్కడ ఈ టైం బాగుందా, ఆ టైం బాగాలేదా, ఈ పని చేయొచ్చా, ఆ పని చేయకూడదు, ఇంకేం చూడక్కర్లా. అన్ని ఆటోమేటిక్ మీరు ఏ పని చేసినా జయం అవుతుంది. చూడండి, ఇది సరైన జ్ఞానం. అంటే ఇది చాలా సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఓకే. సో తర్వాత ఇంకొన్ని చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో తెలుసుకుంటూ పోతే ఈ విధంగా. ఆ తర్వాత ఏమవుతుందంటే మనము ఈ స్వరం మారుతూ ఉంటుంది ఈ విధంగా 2 గంటలకు, అంటే మనం సెట్ చేసి పెట్టినా కానీ అది 1 అవర్ నుంచి 1.5 అవర్ మరి చేంజ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే అది 2 స్వరాలు వర్క్ చేసే టైం వస్తుంది, ఈక్వల్గా 2 స్వరాలు లెఫ్ట్ టు రైట్ 2 కూడా వర్క్ చేస్తూ ఉంటాయి సమానంగా. ఒకటే పని చేయదు, ఇంకోటి అట్లా కాదు, 2 సమానంగా పనిచేస్తున్నప్పుడు అది ఏమని చెప్తాము, సుషుమ్న స్వరం అంటాం. ఆ సుషుమ్న స్వరం ఎప్పుడైతే పనిచేస్తుందో అన్ని ఆపేయాలి మనం. నో యాక్టివిటీ అట్ ఆల్, నో యాక్టివ్ వర్క్. ఏం చేయొచ్చు, యోగా చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, మంత్రం చదువుకోండి, పూజ చేసుకోండి, శ్లోకం చదువుకోండి, ఇంతే. దీనిపైన ఏం చేయకపోవద్దు, ఏం చేసినా ఫెయిల్ అవుతుంది. అందుకే సంధ్యావందనం ఒకటి పెట్టారు మన పూర్వీకులు అతి పెద్ద సైంటిస్టులు అని చెప్పాలి. మన పూర్వీకులు ఎవరు? అతి గొప్ప శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తలు. వాళ్ళకు నోబెల్ బహుమతులు ఇచ్చుకుంటూ పోతే సో ఈ కొన్ని వేల కిలోమీటర్లు కావాలి ఆ బహుమతులు పెట్టడానికే. సో అంత గొప్ప విజ్ఞానవంతులు వాళ్ళు కదా. సో అందుకని వాళ్ళు అన్నీ కూడా మన సంస్కృతిలో భాగంగా ఆచార వ్యవహారాలా పెట్టేశారు అన్నీ. మనం అది గమనిస్తే, అంటే సూక్ష్మంగా గమనిస్తే, సున్నితంగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, సంధ్యాకాలంలో సంధ్యావందనం అని పెట్టేశారు. ఎందుకంటే నాయన ఏం పని చేయొద్దు, సంధ్యావందనం చేసుకో అంతే. ఎందుకంటే నువ్వు చేసిన లాభం లేదు, ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? తర్వాత సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది సుషుమ్న నాడి పనిచేసేటప్పుడు ఇది విషయము. ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని ఆశీర్వదించొద్దు. ఆశీర్వదిస్తే జరుగుతుంది కానీ తిట్టొద్దు. లేదంటే వాళ్ళని ఎవరిని కూడా దాని ఏమంటారు, శాపం పెట్టొద్దు. శాపం పెడితే జరుగుతుంది, ఆశీర్వదిస్తే జరుగుతుంది, ఏం చేసినా జరుగుతుంది. ఎందుకంటే ఫుల్ పవర్ఫుల్గా ఉంటుంది అప్పుడు. తదాస్తు దేవతలు ఉంటారు అంట ఆ సమయం అది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. సో కాబట్టి ఇలా ఉంటుంది. సో వీలైతే మనం బ్రహ్మముహూర్తం సమయం చెప్తాం, ఆల్మోస్ట్ 4:30, 5 ఆ ప్రాంతము. ఆ టైంలో కూర్చొని అప్పటికి మన స్వరం ఏదో నడుస్తూ ఉంటుంది, ఏ స్వరం నడిచినా పర్వాలేదు. 6 గంటల వరకు స్వరాన్ని సెట్ చేయాల్సిన అవసరం లేదు మిత్రుల. 6 గంటలకు పొద్దున్నే మళ్ళీ సాయంత్రం 6:50కి సెట్ చేసుకోండి. అంటే ఎట్లా అంటే రీసెట్ చేస్తాం కదా మనం, ఏది గడియారాన్ని, అట్లా అలారం పెట్టుకుంటాం కదా, అలాగా సెట్ చేసి వదిలేయాలి అంతే బాడీకి. ఇక తనంత పని అది చేసుకుంటూ వెళ్తుంది అనమాట అలాగా. ఓకే. సో దీంట్లో అందుకని చెప్పేసి ఈ యొక్క చంద్రస్వరం నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, చంద్రస్వరం అంటే ఈ యొక్క ఇడనాడి అంటాం. ఇడనాడి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన రైట్ పాదంలో బొటన వేలు నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ నాడి స్టార్ట్ అయ్యి అలాగ వస్తూ వస్తూ మూలాధారం టచ్ చేసుకొని, మూలాధారం నుంచి ప్రతి ఒక్క చక్రాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఆ 8 ఆకారంలో కనెక్ట్ చేస్తూ అట్లా సుడులు చుట్టుకుంటూ చివరికి ఈ యొక్క ఎడభాగంలో ఉన్న ముక్కు ఆ యొక్క రంధ్రం దగ్గర క్లోజ్ అయ్యి అక్కడ టర్మినేట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఓకే. అది యొక్క ఈడనాడి. ఓకే. పింగళ నాడి లెఫ్ట్ కాలి యొక్క బొటన వేలు నుంచి స్టార్ట్ అయ్యి ఆ యొక్క నాడి అలాగ ప్రవహించుకుంటూ మూలాధారానికి వచ్చి, మూలాధారం నుంచి మళ్ళీ అన్ని యొక్క చక్రాలను చుట్టుకుంటూ ఈ యొక్క ముక్కు రైట్ భాగంలో ఇక్కడ టర్మినేట్ అయ్యి ఇక్కడి నుంచి మరి ఈ యొక్క ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుంది. అర్థమైందా? అంటే 2 చోట్ల 3 నాడులు కలిసేటువంటి అవకాశం ఉంది. ఒకటి మూలాధారము, రెండోది ఆజ్ఞా చక్రం. అర్థమైందా? అంటే మూలాధారంలో 3 కలుస్తాయి. ఏవి? అసలు సుషుమ్న నాడి ఎక్కడ బయలుదేరుతుంది?
సుషుమ్న నాడి బయలుదేరే ప్రదేశం వచ్చేసి మూలాధారం, అక్కడే పుట్టేది అది. కాబట్టి ఇది త్రివేణి సంగమం అని చెప్తాం. ఈ యొక్క చంద్రస్వరాన్ని యమున అని చెప్పి, సూర్యస్వరాన్ని గంగా అని చెప్పి, మధ్యలోటువంటి సుషుమ్న స్వరాన్ని మనం ఏం చెప్తామంటే సరస్వతి అని చెప్తాం. ఈ మూడు కలిసినటువంటి సంగమం, ఈ త్రివేణి సంగమం అనేది ఒకటి మూలాధారము, రెండోది వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ మూడు కలుస్తాయి. చూడండి, అర్థమైందా? ఈ రెండింటి మధ్యలో ఉండేదే మన సంసారం మొత్తం. ఈ రెండింటి మధ్యలో అంటే కింద నుంచి అంటే ఇంకోటి మూలాధారంలో మా అందరికి తెలిసినటువంటి ఒక గొప్ప శక్తి ఉంది. అక్కడ శక్తి దాగి ఉంది. అంటే సర్పెంటైన్ పవర్ అంటాం మనం. ఏమది? కుండలిని శక్తి అక్కడ ఉంది. ఆ కుండలిని శక్తి అక్కడ దాగి ఉంది మిత్రులారా. అది నిగూఢంగా ఉన్నటువంటి శక్తి మనలో. చూసారా? అంటే మన లైంగిక అవయవాల దగ్గర ఆ ఉన్న శక్తి ఇంకొక మరో సృష్టి కారణం అవుతుంది కదా. ఆ శక్తి మనకు అక్కడ ఉంది. అది మన యొక్క సృష్టికర్త ఆ విధంగా మనలో పెట్టాడనమాట. ఆ శక్తి పైకి తీసుకొని రావాలి. ఆ శక్తి పైకి రావాలంటే మన చక్రాలన్నీ ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. చిన్నపిల్లలకు చూడండి, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటారు, ఆజ్ఞా చక్రంలో ఉంటారు. వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఎలాంటి అంటే వాళ్ళ లోపల ఎలాంటి దుఃఖానికి తావు లేకుండా, అంటే మామూలుగా ఏదన్నా చిన్న చిన్న విషయాలకు వాళ్ళు ఏడ్చినా మళ్ళీ తిరిగి వాళ్ళ ఆనంద స్థితిలో ఉంటారు. ఎవరి మీద ద్వేషము, అసూయ, కోపము ఏమి ఉండదు. సో అలాంటి స్థితి, ఈ యొక్క ఆనందమైన స్థితి ఈ ఆజ్ఞా చక్రం. అర్థమైందా? తోడే చక్ర అంటాం. మూడో కన్ను అని చెప్తాం, మూడో కన్ను. సో ఇక్కడ అంటే ఈ మూలాధార నుంచి కుండలి శక్తి పైకి రావాలంటే అన్ని చక్రాలు కూడా సక్రమంగా పనిచేస్తున్నప్పుడే పైకి వస్తుంది. అందుకే కుండలిని శక్తి యాక్టివేషన్ అని చెప్తా ఉంటారు అందరూ. అది కింది నుంచి పైకి అన్ని చక్రాల ద్వారా పైకి ప్రవహిస్తూ సుషుమ్న నాడి నుంచి పైకి వచ్చి ఇక్కడ కలుస్తుంది. అర్థమైందా? ఇక్కడ కలిసినప్పుడు అప్పుడు మనకు ఈ బ్రహ్మాండం అంతా మనకు అర్థమైపోతుంది. అంతవరకు అర్థం కాదు మిత్రులు, అంతవరకు కూడా అర్థం కాదు. అదే మనం చెప్తాం కదా, ఎన్లైటైన్మెంట్ అని చెప్తాం కదా. సో ఎన్లైట్మెంట్ కావాలంటే ఇది విషయం. కుండలిని శక్తి తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం వరకు తీసుకురాగలిగితే సో అక్కడితో మన ప్రయాణం సుగమం. ఓస్, అర్థమైందా? అంటే మన స్టోరీ అక్కడికి ఎండ్ అయినట్టు. అంతవరకు కూడా మన అంటే మన యొక్క జీవితాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే దీనికి ఎంత పడుతుంది ఆ సమయం అంటే 400 జన్మలు పడుతుందని చెప్తారు. సుమారు 400 జన్మలు. అర్థం చేసుకోండి దాన్ని బట్టి. సో కాబట్టి వీటన్నింటికి కూడా ఈ యొక్క ఈ స్వర విజ్ఞానము ఎంత గొప్పదంటే సో ఇవన్నీ మనం కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటే. ఇప్పుడు ఉదాహరణకి చంద్రస్వరం పనిచేస్తుంది. నేను ఎలాంటి పనులు చేయాలి నా జీవితంలో అంటే, చంద్రస్వరం పనిచేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పనిచేస్తుంటే రైట్ బ్రెయిన్ వర్క్ అవుతూ ఉంటాం. చంద్రస్వరానికి ఏం వర్క్ అవుతుంది? రైట్ బ్రెయిన్ వర్క్ అవుతుంది. రైట్ బ్రెయిన్ వర్క్ అవుతున్నప్పుడు నేను ఎలాంటి పనులు చేయాలి? ఎప్పుడు కూడా రైట్ బ్రెయిన్ పనిచేస్తున్నప్పుడు చంద్రస్వరం అంటే ఏంటి? చంద్రుడు దేనికి ఆధీనుడు అంటే మనస్సుకు ఆధీనుడు. చంద్రుడు మనస్సుకు ఆధీనుడు, అర్థం చేసుకోవాలి. కాబట్టి మనస్సు ఎవరు ఆధీనంలో ఉంటుంది? చంద్రుడు ఆధీనంలో ఉంటుంది. ఈ చంద్రస్వరం పనిచేస్తున్నప్పుడు, రైట్ బ్రెయిన్ వర్క్ చేస్తున్నప్పుడు కూల్ పనులు చేయాలి. కూల్ వర్క్స్ వినండి, చూస్తూ ఉండండి, హాయిగా కూర్చోండి, ఎవరితోనైనా సత్సంగం చేసుకోవాలి, చదువుకోవాలి, ఇలాంటి కూల్గా ఉండే వర్క్స్. అర్థమైందా? అలాంటప్పుడు ఆ పనులు చేస్తే ఖచ్చితంగా దిగ్విజయంగా జరుగుతాయి. మనం ఏం చేస్తామంటే ఆపోజిట్, మనకు అసలు స్వరం ఎక్కడుందో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వరం ఏడ నడుస్తుందో కూడా తెలియదు. మనం చేసే పనులు అడ్డదిడ్డంగా ఉంటాయి, అస్తవ్యస్తంగా ఉంటాయి. ఇక్కడ చంద్రస్వరం పనిచేస్తుంటే ఇక్కడ ఆనందం తింటూ ఉంటాం, అవునా కదా? ఇక్కడ చంద్రస్వరం పనిచేస్తుంటే మనము ఇంకేదో చేస్తూ ఉంటాం, యాక్టివ్ పనులు. అంటే అగ్రెసివ్ వర్క్స్ అంటాం కదా. అగ్రెసివ్ వర్క్స్ అంటే ఏంటి? పరిగెత్తడము, తినడము, స్నానం చేయడము, అర్థమైందా? సో ఇలాంటి పనులు, ఎక్సర్సైజ్ చేయడము,
వ్యాయామం చేయడం ఇట్లాంటివి, పరిగెత్తడం కూడా చంద్రస్వరంలో చేసినాం అనుకోండి ఏమవుతుంది? సో ఇట్ ఈస్ అగెనిస్ట్ టు ద ఫ్లో. ఎప్పుడు కూడా ఫ్లో అంటే ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి, ఆ ప్రవాహంతో పాటు మనం అట్లే వెళ్తూ ఉంటే మళ్ళీ మన మన శక్తి ఉపయోగించే అవసరంలా, హాయిగా అట్లే వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక నది ప్రవాహం ఒకవైపు ఉంటే మనం ఒకవైపు రావాలంటే ఏమవుతుంది? మన శక్తి ఎంత ఖర్చు అవుతుంది? ఇది కూడా అంతే. స్వరం ఎక్కడ ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. స్వరం ఒకటి పని చేస్తుంటుంది, బాడీ ఇంకొక విధంగా పనిచేస్తుంటుంది. మన స్వరం ఒక పక్క నడుస్తూ ఉంటే బాడీ ఇంకో పని చేస్తుంటుంది, ఆపోజిట్ పని చేస్తుంటుంది. సో ఇట్ వోంట్ బి సక్సెస్ఫుల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, రైట్ సైడ్ పనిచేస్తుంది అనుకోండి, అది ఏం చేస్తుంది? లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏ సాధనాలు ఉంటాయి? లెఫ్ట్ బ్రెయిన్కు మన యొక్క దేహంలో కుడివైపు ఉన్న అన్ని భాగాలు కూడా కంట్రోల్లో ఉంటాయి. రైట్ బ్రెయిన్కు మన లెఫ్ట్లో ఉన్న అన్ని అవయవాల మీద ఆధీనం ఉంటుంది. సరే, అదే సూర్యస్వరం పనిచేస్తున్నప్పుడు చూడండి, సూర్యస్వరం పనిచేస్తున్నప్పుడు మనకు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ దేని సంకేతము? మ్యాథమెటిక్స్, లాజిక్ థింకింగ్, ఆ విధంగా. అంటే ఇవి కూడా కొన్ని దాన్ని ఏమంటారు, అగ్రెసివ్ వర్క్స్ అనమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తింటున్నాం, నడుస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏదో బిజినెస్ డీల్ చేస్తున్నాం, ఇలాంటి అన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా సూర్యస్వరంతో పనిచేయాలి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్వరాన్ని బట్టి మన యొక్క పనులు అవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన ఏం చేస్తారంటే, ఒక పెద్ద ఆయన బ్యాంక్ ఎలా నిర్ణయం చేసుకుంటాడు. బ్యాంక్ ఎలా నిర్ణయం చేసుకున్నప్పుడు అంటే బ్యాంక్లో ఒక ఎక్కువ మొత్తంలో క్యాష్ కావాలి. అయితే ఆయన ఏం చేస్తారంటే, ఇంట్లోంచి బయటకు పోయే ముందు ఆ తిథిలో, ఆ పక్షంలో, ఆ తిథిలో, ఆ గంటలో ఏ శ్వాస నడుస్తూ ఉంది, కరెక్ట్గా ఉందా, నా శ్వాస కరెక్ట్గా, స్వరం కరెక్ట్ నడుస్తూ ఉందా, ఎస్ చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది, ఆ టేబుల్ మీ దగ్గర ఉందిగా, చెక్ చేసుకుంటే తెలిసిపోయింది కరెక్ట్గా ఉందని బ్యాంక్కి వెళ్ళాడు. ఎక్కువ క్యాష్ కావాలి, ఇన్ఫార్మ్ చేయలేదు బ్యాంక్కి. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ క్యాష్ కావాలంటే 2 రోజుల ముందు చెప్పండి, ఓ రోజు ముందు చెప్పండి, మీరు డైరెక్ట్ వస్తే ఎవరు ఇస్తారు మీకు అని చెప్తారు. వెళ్ళాడు, ఆయన స్వరం కరెక్ట్ పనిచేస్తుంది, ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ విన్, అతనికి జయం కలుగుతుందని అది తెలుసు. అతనికి వెళ్ళాడు, ఇంత క్యాష్ కావాలంటే ఇచ్చారు, అంటే సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత అడిగాడు, ఏంటి ఇది ఎలా అంటే, అంతకుముందే ఒక వ్యక్తి వచ్చి ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేసి వెళ్ళిపోయాడు, ఈయనకి ఇచ్చారు, లేకపోతే ఖచ్చితంగా ఇయ్యరు బ్యాంకు వాళ్ళు. ఇది చూసారే ఏ విధంగా కోయిన్సైడ్ అవుతుందని నేను అర్థం చేసుకో. ఇంకో ఉదాహరణ, యువకుడు యాక్సిడెంట్ అవుతుంది, మొత్తం సెరెబ్రల్ కొలాప్స్ అంటే సెరెబ్రల్ పారాలిసిస్, ఒక పారాలిసిస్ వచ్చి ఒకవైపు పూర్తి పని చేయకుండా పడిపోయి ఉంటాడు. హాస్పిటల్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయినా కూడా ఇంట్లో మంచం మీద ఉంటాడు. ఆ అబ్బాయిని తీసుకొస్తే ఈ స్వర విజ్ఞానం ఏం చేస్తాడు, చెక్ చేస్తాడు, మొత్తం చెక్ చేసి, సరే నాయన ఒక 10 రోజులు నీ స్వరాన్ని గమనించు అని చెప్తాడు. అతను గమనిస్తుంటే 10 రోజులు కూడా ఒకే వైపు లెఫ్టే నడుస్తూ ఉంది, కానీ రైట్కి రావడమే లేదు. 10 రోజులు కంప్లీట్గా. అప్పుడు ఏమైందంటే, ఆ 10 రోజుల తర్వాత అబ్బాయి చనిపోతాడు. 10 రోజులు ఒకే వైపు నడుస్తుందన్నప్పుడే ఇతను చెప్పేస్తాడు స్వర విజ్ఞాని, ఈ అబ్బాయి తొందరలో చనిపోతాడని, అన్నట్టుగానే చనిపోయాడు. అర్థమైందా? సో ఇలాంటిది స్వర విజ్ఞానం ఏమేమి చెప్తుందనేది అది అర్థం చేసుకోవాలి. ఇంకొక వైద్యుడు, అంటే వైద్య అని చెప్తారు కదా, మామూలుగా పారంపరిక వైద్యుడు అని చెప్తారు, నాటి వైద్యం. అతనికి మెడిసిన్లో తెలియనటువంటి విషయమే లేదు. మన దేహం గురించి కానీ, మెడిసిన్ గురించి కానీ అన్ని విషయాలు తెలుసు ఆయనకి. అయితే మన స్వర విజ్ఞాని ఒక ఆయన దగ్గరికి వెళ్తాడు నేర్చుకుందామని, రోజు ఆయన దగ్గర కొంచెంసేపు వెళ్తూ ఉంటాడు. ఓ రోజు వెళ్తే ఆయన అంటాడు అనమాట, ఏంట్రా గోపాల్, ఒక 2-3 రోజుల నుంచి నాకు స్వరం మారడమే లేదురా, ఏం చేయాలి అని, ఏదో అంటే మారడమే లేదు అని చెప్తాడు. అవునా అని చెప్పి దానికి డౌట్ వస్తుంది. 2-3 డేస్ నుంచి మారడమే లేదు స్వరం అని ఏదైనా డౌట్ వస్తుంది, ఏదో ఇది చనిపోయే ప్రమాదం ఏదో కనిపిస్తుంది అని చెప్పి. తర్వాత ఒక 3 నెలల తర్వాత వినిపిస్తుంది, బాగానే ఉంటాడు. కానీ 2-3 నెలల తర్వాత వినిపించింది ఏంటంటే ఆయన చనిపోతాడు. స్వరం మాడకపోతే ఎంత ప్రమాదం అర్థం చేసుకో.
ఆ స్వరం మారేది మనం మనం అసలు అట్లీస్ట్ దాని మీద గమనం కూడా లేదు మనకి. అర్థమైందా? సో ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలు మనము ఈ స్వర విజ్ఞానంలో తెలుసుకుంటూ పోతాం. ఇక ఇలాంటిది ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఫ్యామిలీ ప్లానింగ్ అంటే సంథింగ్ పిల్లలు పుట్టడానికి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. కొత్త దంపతులు వాళ్ళు ఏం చేయాలి? సాధారణంగా మగపిల్లడు కావాలంటే ఏం చేయాలి? ఆడపిల్లడు కావాలంటే ఏం చేయాలి? మగపిల్లడు కావాలంటే వాళ్ళిద్దరికీ ఈ పక్క అంటే ఈ యొక్క కుడి స్వరం నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క లైంగిక వ్యవహారాల్లో పాల్గొంటే ఏమవుతుంది? వాళ్ళకి ఖచ్చితంగా మగబిడ్డే పుడుతుంది. చూడు, ఇది కూడా స్వర విజ్ఞానం చెప్తుంది. వాళ్ళిద్దరికి లెఫ్ట్ స్వరం నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఏమైనా వాళ్ళు ఈ యొక్క లైంగిక వ్యవహారంలో పాల్గొంటే వాళ్ళకి ఆడబిడ్డ కలుగుతుంది. ఇది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఉదాహరణకి వాళ్ళ యొక్క స్వరం ఇద్దరికి కూడా అస్తవ్యస్తంగా నడుస్తుంది, కానీ వాళ్ళు లైంగిక వ్యవహారం ఏం పాల్గొన్నా ఎన్ని రోజులు వెయిట్ చేసినా వాళ్ళకు ఏ పిల్లలు కలగదు. ఇద్దరికి స్వరం కరెక్ట్గా లేదు. ఆ టైంకి ఒకరికి లెఫ్ట్, ఒకరికి రైట్. ఆ లెఫ్ట్ కూడా అది రాంగ్ లెఫ్ట్, ఇది రాంగ్ రైట్. అర్థమైందా? ఇట్లా ఉన్నప్పుడు, అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎలాంటి పిల్లలు కలగలుగుదా అది కూడా చెప్పడం జరిగింది. అర్థమైందా? సో ఆ విధంగా. ఇంకోటి, మనం సపోజ్ ఇంట్లో నుంచి ఒక మంచి వ్యవహారం కోసం, బిజినెస్ కోసం, ఇంకోదాని కోసం ఇంట్లో నుంచి వెళ్తున్నాం బయటికి. మనం ఏం చేయాలి? మన శ్వాస మన స్వరం సెట్ చేసుకున్నాం కదా పొద్దున్నే, అయిపోయింది, అంతటితో అయిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం ఒక మంచి పని మీద, ఇంపార్టెంట్ పని మీద. అప్పుడు మనం లాస్ట్లో స్టెప్ అంటే మన కాలు గడపమాన బయట పెడుతున్నామంటే మన స్వరం ఒకసారి చెక్ చేసుకోండి. ఏ స్వరం ఉందో ఆ వైపు కాలు బయట పెట్టి ఫస్ట్ ఆ కాలు బయట పెట్టి వెళ్ళండి, అంతే. మీ పనులు ఖచ్చితంగా అవుతాయి. అర్థమైందా? ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి పోతున్నాం, కూర్చుందాం అనుకుందాం. అంటే ఒక వ్యక్తి, ఎవరో రాజకీయ వ్యక్తి, ఒక ఆఫీసరు, ఎవరో ఒక గొప్ప వ్యక్తిని కలుస్తున్నాం. అతనితో ఒక పని కావాలి మనకి. మనం వెళ్ళామనుకోండి, వెళ్ళాక అక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏం తెలుసా? మన స్వరం వచ్చేసి సాధ్యమైనంత వరకు మన స్వరం ఎలా ఉండాలంటే ఒక రైట్ సైడ్ స్వరం ఉండాలి. అంటే ఒక బిజినెస్ డీల్కో దేనికో పోయి ఉంటాం కదా, అది నడుస్తూ ఉంటుంది. అది నడుస్తూ ఉండాలి ఒకటి. రెండోది, అతని వైపు కూర్చున్నప్పుడు మన యొక్క పని చేయని స్వరం అతని పక్క కూర్చోవాలి. అంటే మనకు ఇక్కడ పని చేస్తుంది, ఇక్కడ పని చేయట్లేదు. ఈ స్వరము అతని వైపు పెట్టేసి అతని పక్కన కూర్చున్నామంటే పని చేయని స్వరం అతని పక్కన ఉండాలి, పని చేసే స్వరం ఈ పక్క ఉండాలి. అలా కూర్చొని మనము అతనితో మాట్లాడవచ్చు. సో ఇలాంటివి ఎన్నో ఎన్నో అంశాలు ఉన్నాయి మిత్రులారా, మనం తెలుసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో అదేవిధంగా ఆరోగ్యం కూడా అంతే. నేను అది చెప్పాను కదా, ఆరోగ్యం కూడా మనం ఎలా సంపాదించుకుంటాం, ప్రతిరోజు ఎలా చేసుకోవాలి అది కూడా చెప్పాను. ఆరోగ్యం కూడా అంతే. ఎప్పుడైనా కానీ మన ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలంటే మనకు ఆ తిథి, ఆ పక్షము, ఆ తిథి, ఆ గంటలో ఏ శ్వాస నడుస్తుంది ఒకసారి గమనించుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరికైనా ఆ యొక్క స్వరం మారడం లేదు, 4 గంటలు కూడా అట్లే ఉందంటే ఖచ్చితంగా అనారోగ్యం తొందరలో ఉంది అని అర్థం. అర్థమైందా? అంటే చేంజ్ కావట్లేదు అది, అప్పుడు ఆటోమేటిక్ మనకు తెలిసిపోద్ది అన్నమాట. తర్వాత మనకి అంటే దీర్ఘకాలమైన జీవితం, సో అద్భుతమైన జీవితం మనం కొనసాగించాలంటే మన స్వరంతో పాటు మనం ఉండాలి. మన స్వరం ఏ విధంగా అప్పుడు అంటే మనకి ఆ స్వరం కరెక్ట్గా ఆ సమయానికి ఏది ఉండాలో ఆ సమయానికి ఆ స్వరం నడుస్తుందంటే మనకు దీర్ఘ ఆయుస్సు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ స్వర విజ్ఞానంలో కొన్ని విషయాలు తెలుసుకుంటే ఎలా ఉంటుందంటే, మనం మామూలుగా ఈ యొక్క ఒక స్వరం అంటే లోపలికి పోయి బయటకు వచ్చింది అనుకోండి, ఒక ఇన్హలేషన్, ఒక ఎక్సలేషన్ ఉంది కదా, ఒక్కసారి చేయడానికి కనీసం నార్మల్ పర్సన్కి 20 నుంచి 40 సెకండ్లు పడుతుంది. ఓకే. అదేవిధంగా మనము ప్రాణాయామంలో ఉన్నాం అనుకోండి, ప్రాణాయామంలో ఉంటే ఒక్క స్వరానికి నిదానంగా తీసుకొని నిదానంగా వదిలేమనుకోండి, దగ్గర 1 నిమిషం వరకు పడుతుంది. అదే ప్రత్యాహారం పోతాం అంటే మనం ఈ యొక్క అష్టాంగ యోగం ఉంది కదా, పతంజలి అష్టాంగ యోగంలో ఒక్కొక్క స్టెప్ ముందుకు పోయే కొద్ది చెప్తున్నాను నేను. ప్రత్యాహారం పోయేసరికి 1.5 నిమిషం కూడా పట్టచ్చు ఒక్క స్వరం కంప్లీట్ చేయడానికి. ఇంకా అట్లే
ధ్యానానికి పోయేసరికి ఇంకొద్ది పెరుగుతుంది 1.5 నిమిషం. అదే మనము సమాధి స్థితిలో ఉన్నట్టు వాళ్ళని గమనిస్తే 2.5 నిమిషం పడుతుంది ఒక్క ఇన్హలేషన్ నుంచి ఒక్క ఎక్స్హలేషన్కి. ఒక్క శ్వాస లోపలికి పోయి బయటకు వచ్చేదానికి 2.5 నిమిషం పడుతుంది. అంటే మనం సమాధి సంపాదించాలంటే మన యొక్క శ్వాస ఎంత నిదానం నడచాలో అర్థం చేసుకోండి. ఇంకోటి, ప్రతి ఒక్కరికి కూడా భూమి మీదకి వస్తున్నామంటే శ్వాసలు నిర్ణయించబడ్డాయి. మనం అందరం కూడా ఏం చేస్తాం తెలుసా? వచ్చేటప్పుడు నాకు ఇన్ని శ్వాసలు కావాలని తీసుకొని వచ్చేస్తాం. అది ఖర్చు చేసేటువంటి పని చూడండి, అది చాలా ఇంపార్టెంట్. మన యోగులు గుహలో కూర్చొని ఏం చేస్తారంటే ధ్యానంలో ఉంటారు. వాళ్ళు శ్వాసలు ఎంత తక్కువగా తీసుకుంటారంటే నిమిషానికి 3-4 శ్వాసలు 5 శ్వాసలు తీసుకుంటారు. కానీ సామాన్య వ్యక్తి నార్మల్ వ్యక్తి 13 శ్వాసలు తీసుకుంటే అతను బతికే కాలం 120 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. 13 శ్వాసలు నిమిషానికి తీసుకుంటే ఏం నిర్ణయించబడిందంటే 120 సంవత్సరాలు బతకొచ్చు. అంటే అంతవరకు కూడా మీ సెల్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాణవాయువు ఏదుందో డైరెక్ట్గా సెల్ అంటే జీవ కణాల ఆరోగ్యం మీద, ఆరోగ్యం పూర్తిగా ఆ ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాణవాయువు కరెక్ట్ ఉన్నంత వరకే జీవకణాలు ఆరోగ్యంగా ఉండేది. ఇది తగ్గే కొద్దీ ఇది ఆటోమేటిక్గా దీని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. అంటే 150 సంవత్సరాలు బతికే విధంగా ఆ యొక్క జీవకణానికి డిజైన్ చేయబడింది అని చెప్తున్నారు. సరే, ఇక్కడ దీన్ని ఇంకా పెంచుకోవచ్చా అంటే ఎస్, యోగులు పెంచుకుంటే పోయారు. ఎలా పెంచుకోవాలి మరి అంటే, ఉదాహరణకి 15 శ్వాసలు తీసుకున్నాం అనుకోండి. ఒక నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటే 104 సంవత్సరాలు బతుకుతాం. 20 శ్వాసలు తీసుకున్నాం అనుకోండి, 80 సంవత్సరాలకు ఆయుష్ పడిపోతుంది. 25 శ్వాసలు తీసుకుంటే ఆడ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఒక కుక్క తీసుకోండి. కుక్క నిమిషానికి 25 శ్వాసలు తీసుకునే దానికి 12 నుంచి 15 సంవత్సరాలు చనిపోతుంది. అవునా? అది ఇంకా రకరకాల జంతువులు, దీంట్లో పాము చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటా అని చెప్తారు. తర్వాత ఇది టాటాయిస్, తాబేలు, అది కూడా అంతే, ఆల్మోస్ట్ 2 నుంచి 3 శ్వాసలు. అవసరం లేదంటే అన్నిటిని మూసేస్తుంది, మొత్తం బంద్, సవి బంద్ కరనట్టుగా. అర్థమైందా? మనం ఏం చేస్తాం చెప్పండి? అనవసరంగా చూసేది, అనవసరంగా వినేది, అనవసరంగా మాట్లాడేది, మొత్తం అంతా అన్నీ ఓపెన్ చేసి పెట్టేసి ఉంటాం అనమాట. మనలో ఉండే శక్తి అంతా ఎప్పుడు బయటికి పోతూనే ఉండాలి ఎప్పుడు. అదే ఒక తాబేలుని గమనించండి, అదేం చేస్తుంది? అవసరం ఉంటే కళ్ళు తెరుస్తుంది, లేకపోతే లోపలికి మూసుకుంటుంది, సైలెంట్గా ధ్యానంలో ఉంటుంది. దాని యొక్క శ్వాసలు ఖర్చు కావట్లేదు కాబట్టి అది 300 సంవత్సరాలు బతుకుతుంది, 500 సంవత్సరాలు బతుకుతుంది. తాబేళ్ళు 1000 సంవత్సరాల తాబేలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా విషయం? 1000 సంవత్సరాలు బతికిన తాబేలు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏమి అంటే, మనం కూడా అంతే మిత్రులారా. నేను 1 కోటి శ్వాసలు తీసుకొని వచ్చాను, అది శ్వాస బ్యాంక్ ఉంది నా కాడ. నేను ఈ శ్వాసలను పటా ఖర్చు చేసేసాను. ఎలా ఖర్చు అవుతుందో చూద్దాం. ఉదాహరణకి వాకింగ్ చేశాను నేను, నా శ్వాసలు 18 నుంచి 20కి వెళ్ళిపోతాయి. రన్నింగ్ చేశాను, 25కి వెళ్ళిపోతాయి శ్వాసలు. అర్థమైందా? నిద్రపోతుంటే శ్వాసలు ఎక్కువ కావాలా తక్కువ కావాలి చెప్పండి చూద్దాం, ఎవరైనా చెప్పండి. నిద్రపోతున్నాం, ఎన్ని శ్వాసలు కావాలి? నిమిషానికి ఎన్ని శ్వాసలు కావాలి? తక్కువే కావాలి. రాంగ్. నెక్స్ట్. ఎందుకనేది కూడా చెప్పొచ్చు. ఎలా ఎవరైనా కరెక్ట్ చెప్తే ఎందుకనే చెప్పాలి. ఊరికే ఇది రాంగ్ అంటే ఆపోజిట్గా ఇంకోటి చెప్పేస్తే రైట్ అయిపోతుంది. దానికి కారణం మీరే చెప్పాలి. ఎస్, తెలియదు. యాదగిరి గారు చెప్తారు. సార్, మనము అంటే నిద్రలో అంటే మనకు ఏ ఆలోచన రాకుండా ఉంటాం కనుక అప్పుడు శ్వాసలు తక్కువ తీసుకుంటామని అనుకుంటున్నా సార్. అది తప్పు. అదే ఇప్పుడు తప్పని చెప్పింది. రైట్ అని చెప్తే వాళ్ళు దొరికిపోతారు. రైట్ అని చెప్పినారు అనుకోండి, కారణం చెప్పాలి. అదే రాఘవయ్య గారు రైట్ అని చెప్పాలని చూస్తున్నట్టున్నారు. కారణం చెప్పాలి. కారణం చెప్పుకుంటే రైట్ అని చెప్తే అవ్వదు. ఓకే, రైట్.
ఓకే, అది అలా కాదు. 35 శ్వాసలు తీసుకుంటాం ఒక నిమిషానికి. ఎందుకు అనేది తెలుసుకోవాలి. మన దేహంలో మిత్రులారా, నిద్రపోతున్నప్పుడు అన్ని అవయవాలు శుద్ధి చేసుకోబడతాయి. శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది ప్రతి అవయవం కూడా. తెలుసా విషయం మీకు? అందుకే మనం దీర్ఘంగా అనే అంటే ఒక రకంగా కంటిన్యూ జరుగుతుంటుంది అది. మీరు గమనించండి కావాలంటే. శ్వాస పోతూ వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి అవయవం ప్రతి అవయవాన్ని స్వచ్ఛీకరణ అంటే మనం ఏం చెప్తామంటే స్వచ్ఛత అంటే ఈ కన్నడ మాట్లాడి తెలుగులోకి వచ్చేసరికి ప్రాబ్లం అయిపోతుంది. హీలింగ్, క్లీన్ చేస్తుంది సార్. రైట్. సో ఆ విధంగా హీల్ చేసుకుంటుంది కదా. అప్పుడు ఏం కావాలి దానికి? శ్వాస కావాలి. ఏ ఇంజిన్ పనిచేయాలన్నా మన లోపల ఏ అవయవం పనిచేయాలన్నా శ్వాస కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఉంటే శ్వాస తీసుకోగలుగుతాం, అది కూడా ఇంపార్టెంట్. మన లోపల ఆత్మ ఉన్నంత వరకే ఈ శ్వాస తీసుకోవాలా వదలాలా అనేది అది నిర్ణయించేది. ఆ శ్వాసనే ఆ ఆత్మనే లేదనుకోండి, మీరు ఎంత శ్వాస పెట్టినా ఎంత గాలి పెట్టినా ఆ యొక్క దేహము దాన్ని తీసుకోలేదు, స్వీకరించలేదు. ఎందుకంటే మెయిన్ మెషినే స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి మన లోపల ఆత్మ చైతన్యం ఉండి ఈ శ్వాస అనేది తీసుకోవడం వలన అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఇది ఇంధనం లాగా మనకి. అర్థమైందా? మనకి ఇంధనం లాగా ఏది? ఈ శ్వాస అనేది. ప్రతి అవయవము ఈ శ్వాసను వాడుకొనే మొత్తం రాత్రి అంతా శుభ్రత చేసుకుంటాయి. అప్పుడు ఎక్కువ శ్వాసలు కావాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాల్లో ఎన్ని శ్వాసలు సుమారుగా ఖర్చు అవుతాయని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. ఇక్కడే పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఎన్ని శ్వాసలు ఖర్చు? వర్గాల్లో కూడా ఎక్కువ శ్వాసనే ఖర్చు అవుతాయి అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఒక కోపం వచ్చినప్పుడు కూడా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. లేదు ఇంకేదన్నా కామంతో కూడి ఉన్నప్పుడు కూడా శ్వాస ఎక్కువగానే ఖర్చు అవుతుంది. శ్రమతో కూడిన పని, కామ క్రోధ లోపం ఏది వచ్చినా కానీ, ఒకరి మీద అసూయ భావం వచ్చినప్పుడు కూడా ఎక్కువ శ్వాస ఖర్చు అవుతుంది. రైట్. అది ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్గా? జస్ట్ రఫ్గా గెస్ చేయండి చాలు. ఒక 30 దాకా ఉండొచ్చు అనుకుంటాను. నెక్స్ట్ 40 నుంచి 50. నెక్స్ట్ ఇంకెవరైనా? 40 నుంచి 50 సార్. ఓకే, అర్థమైంది. మీ పాయింట్, మీ ఆన్సర్ వచ్చింది. ఇంకెవరైనా? మెసేజ్ చేయొచ్చు మ్యూట్ లో ఉన్న వాళ్ళు. మెసేజ్ చేయొచ్చు. రైట్. రైట్. ఓకే. సో మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, 45 అని చెప్పారు, కాదు 65. 65 శ్వాసలు తీసుకుంటాం. ఎప్పుడు? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మనలో ప్రకోపం చెందినప్పుడు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? దీని అంతటిని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. చివరికి ఎక్కడ పోయినా ఆడికే వచ్చేది మళ్ళీ తిరిగి. అవును కదా? కాబట్టి సో ధ్యానం ద్వారా మన యొక్క అరిషడ్ వర్గాల మీద నియంత్రణ సాధించడం వలన మన యొక్క జీవితాన్ని పొడిగించుకోవచ్చు అని చెప్తున్నాం. దీనివల్ల ఈ యొక్క అంటే అంతిమంగా నేను చెప్పదలుచుకు ఇంకా చాలా ఉంది. ఇది చెప్తూ పోతే దీనికి ఇంకా అట్లా వెళ్తూనే ఉంటుంది, ఈరోజు రాత్రి అంతా వెళ్తూ ఉంటుంది. ఇది విజ్ఞానం చాలా పొడుగుగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంకా ఈ యొక్క విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. అంటే ఇక్కడ దీనివల్ల మీకు ఏమర్థమవుతుందంటే, శ్వాసలు మనం తీసుకురావడం అనేది అందరూ కూడా సుమారు దరిదాపుల్లో అందరూ ఒకే విధంగా తెచ్చుకున్నా కానీ వాడే విధానం తేడా ఉంది మిత్రులారా. మనం ఒక జ్ఞానయుతమైనటువంటి జీవితం, వివేకవంతమైన జీవితం, ధ్యానయుత జీవితం నడిపితే శ్వాసలు ఖర్చు కావు. ఉదాహరణకి త్రైలింగ స్వామిని తీసుకుందాం. ఆయన సుమారు 20 సంవత్సరాల వయసులో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్తూ అనేక మాస్టర్ దగ్గర సహచర్యం చేసి వాళ్ళకు వాళ్ళకు సర్వీస్ చేసి అలా వెళ్తూ వారణాసికి పోయేసరికి ఆయన వయసు 150 సంవత్సరాలు ఉండింది. అక్కడికి పోయాక ఏం చేశాడంటే 80 సంవత్సరాలు మౌనంలో కూర్చున్నాడు. ఎవరితో కానీ మాట్లాడలేదు. నో టాకింగ్, ఇక ఏం మాట్లాడేదే లేదు. అప్పుడు రామకృష్ణ పరమహంస కానీ
లహరి మహేష్ కానీ వీళ్ళందరూ వెళ్ళేవారు ఆయన దగ్గరికి. ఓకే. సో ఇంకొక 80 సంవత్సరాలు దగ్గర దగ్గర మీరు అర్థం చేసుకోండి. 200 మొత్తం మొత్తం 280 సంవత్సరాలు ఉన్నారు ఆయన. బతికినంత జీవితము ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైందంటే సైన్స్కి ఇది అర్థం కాదు. సైన్స్ అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి ఎలా సాధ్యమవుతుందంటే మీ శ్వాసలు మీరు ఖర్చు పెట్టేది. మౌనంలో ఉంటే ఎలా శ్వాసలు ఖర్చు అవుతాయి? అవునా కదా? మాట్లాడడం తక్కువ, తినేది తక్కువ, ఆలోచనే లేదు. అప్పుడు శ్వాసలు ఖర్చు కావు కాబట్టి మనం దీర్ఘకాలం బతకవచ్చు. ఇది దీంట్లో ఉన్న రహస్యం, మర్మం, శ్వాస విజ్ఞాన రహస్యం ఇది. అంటే దాన్ని ఏమంటారు? స్వర విజ్ఞాన రహస్యం అన్నమాట ఇది. సో ఈ విధంగా మీరు కూడా, మన అందరం కూడా మన జీవితంలో మన శ్వాసలను అనవసరంగా ఖర్చు పెట్టవద్దు అని. అనవసరంగా ఖర్చు పెట్టకుండా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేయకుండా మన జీవనాన్ని సాగిస్తే ఆనందంగా, ఆరోగ్యంగా, దీర్ఘకాలంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్వరంతో మనకు ఆరోగ్యము, ఆనందము ఎలా వస్తుంది అనే విషయాలు, అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది సార్ ద్వారా. అందరూ కూడా సార్కోసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినందుకు. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు సార్ చెప్పిన విషయం మీద చెప్పాలనుకున్నా, ఏమన్నా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి. అద్భుతంగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతురు. అందరూ కూడా ప్రతి ఒక్కరు మోస్ట్లీ పాల్గొనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. ధ్యానానికి వచ్చారు, కొత్తగా వచ్చారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి హ్యాండ్ రైజ్ చేయండి. మణి గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి మా. సార్ చాలా కొత్త విషయాలు, ఎన్నో విషయాలు చెప్పారు సార్. ఇందులో డౌట్ ఏంటంటే మనం సెట్ చేసుకోవచ్చు అంటున్నారు కదా సార్ స్వరాన్ని కూడా. అది ఎలా సెట్ చేసుకోవాలి సార్? టేబుల్ ఉంటుంది అన్నారు కదా. టేబుల్ ఉంది, అది మీకు వీడియోలు పంపిస్తారు. దాన్ని సెట్ ఓకే. చేసుకునే విధానాలు కూడా చాలా ఉన్నాయి. నేను చాలా చెప్పాను ఎలా సెట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. సో ఒకసారి అవన్నీ కూడా మీరు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతాయి. ఓకే సార్. 4-5 వీడియోలు, 4-5 క్లాసులు అయినాయి దీని మీద. దాంట్లో స్వరాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అని కూడా చెప్పాము. ఓకే సార్. లెఫ్ట్ ఉంటే రైట్కి ఎలా తీసుకురావాలి. అంటే మనకి రైట్లో నడుస్తూ ఉంది, ఆ టేబుల్ ప్రకారంగా మనకు ఆ సమయానికి, అంటే ఆ పక్షము, ఆ తిథి, ఆ గంటలో మనకి అది కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం, ఈ రెండే ఇంపార్టెంట్ మనకి. ఓకే సార్. అది వీడియోస్ ప్లస్ ఆ టేబుల్ అన్ని కూడా నేను రేపు గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని మీ పర్సనల్ వాట్సాప్ లోకి పంపించేసుకోండి. పంపించుకొని అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రతిరోజు జరిగే క్లాస్ కూడా ఒక బుక్, పెన్ను ఖచ్చితంగా ఉండాలి. ఏ రోజు ఏ మాస్టర్ వచ్చినా కూడా వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని మీరు రాసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పిందంతా మేము రాసుకోవడం జరిగింది. ప్రతిరోజు వచ్చిన మాస్టర్ ఏం చెప్పినా కూడా ఏం టాపిక్, ఏ డేటు, ఏం క్లాసు, అది మాస్టర్ పేరు అన్నీ నోట్ చేసుకుంటూ వస్తామన్నమాట. అప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా తిరిగి వీడియో వస్తుంది, ఈ రోజుది రేపు వస్తుంది వీడియో, దాంట్లో కూడా చెక్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. అలా నేను అవన్నీ కూడా మీకు రేపు సెండ్ చేస్తాను, సార్ చెప్పిన పాత క్లాసులు. అలాగే ఆ టేబుల్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఆ టేబుల్ మీరు ప్రింట్ చేసి పెట్టుకున్నారంటే మీ దగ్గర పొద్దున్నే ఏ టైము, ఏ మంత్, అలాగే మీకు పక్షం ఏది, అవన్నీ ఆ టేబుల్లో ఉంటాయి. ఆ టేబుల్ చూసుకొని మీరు ఇప్పుడు ఏం నడుస్తుంది అవన్నీ కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ఆ టేబుల్. ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అవన్నీ నేను రేపు పంపిస్తాను. ఇంకా వీడియోస్ ఏమైనా మీకు కావాలంటే కూడా మహావతార్ టీవీ నేను పంపించడం జరిగింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లోకి వెళ్ళారంటే, తెలుగు మహావతార్ ఛానల్లోకి వెళ్ళారంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం పాత వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకునే దాన్ని కూడా పంపించాను అనమాట గ్రూప్లో. అది మీకు పాత వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. ఓకే మేడం. అది చేయండి మీరు. థ్యాంక్ యూ. ఇంకేమన్నా డౌట్ ఉందా? ఇంకా వేరే ఏమన్నా డౌట్ ఉందా? ఉదాహరణకి
మనకి లెఫ్ట్ లో నడుస్తా ఉంది అనుకోండి, మనకు రైట్ కి రావాలనుకోండి, లెఫ్ట్ లో సార్ నడుస్తుంటే లెఫ్ట్ ఏది నడుస్తుందో దాన్ని మూసేయాలి గట్టిగా ఇట్లా పట్టుకుని. అంటే సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను, కొన్ని ఓకే రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ లో నడుస్తుంది, ఆ సమయానికి అంటే ఆ పక్షంలో, ఆ తిథిలో, ఆ గంటలో మనకు రైట్ లో నడచాలి కరెక్ట్ అంటే. అప్పుడు మనం లెఫ్ట్ ఎక్కడ నడుస్తుంది దాన్ని మూసేయాలి. ఇలా మూసి పెట్టుకుంటే ఒక 2 నిమిషాలకి అది మార్చుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే సార్ అర్థమైంది సార్. అతి సులభమైన విధానం అది. ఇంకా లేదంటే లెఫ్ట్ నడుస్తా ఉంది, ఈ యొక్క బాల్ తీసుకొని లెఫ్ట్ ఇట్లా పెట్టుకోవాలి అంతే. అర్థమైందా? ఓకే సార్. ఉమ్. ఇట్లా ఇట్లా చేసుకోవాలి. సో ఏది లేదంటే మీ దగ్గర ఏదైనా గుడ్డ ఉందనుకోండి, గుడ్డ ఇట్లా ఒక మన యొక్క ముష్టిలో పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి గట్టిగా. ఓకే సార్. ఈ నరం ఉంటుంది ఇక్కడ, ఒక నరం, ఆ నరం ఒత్తినప్పుడు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. గంగధ రాధా చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కుడివైపు ఉండేది సూర్యనాడి, ఎడం వైపు ఉండేది చంద్రనాడి. అయితే ఆడవాళ్ళకి నాడులు ఉండేది విండే విధానం మారుతుందా సార్? ఏం లేదు, అట్లా మారదు. అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు సూర్యనాడు అన్నది కుడివైపు ఉంటుంది, అది ఆడవాళ్ళకి అది ఎడం వైపు ఉంటుంది, మగవాళ్ళకి కుడివైపు ఉంటుంది, మారుతుంది అని చెప్పేసి. లేదు 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 అట్లా లేదు. అంటే అప్పుడు చక్రాలు కానీ ఈ నాడులు కానీ ఎట్టి పరిస్థితిలో ఆడ మగ తేడా అట్లా రాదు, మారదు, అట్లా రాదు. ఓన్లీ మగ ఆడ తేడా ఎక్కడ ఉంటుంది చెప్పండి? లైంగిక అవయవాలు, మరి తర్వాత హార్మోన్స్, గ్రంథులు వేరే అవుతాయి అంతే. నాడులు వేరు కావమ్మా. నాడులు ఎవరికైనా ఒకేలా ఉంటాయి సార్? అందరికీ ఒకటి. అంటే శివప్రసాద్ సార్ క్లాస్ చెప్పేటప్పుడు మారుతాయని చెప్పేసి చెప్పారు. అప్పుడు లేదు, స్వర విజ్ఞానంలో ఎక్కడే కానీ ఆ పాయింట్ కూడా ఒక్క చోట కూడా రాసి లేదు, ఆ శాస్త్రంలో రాయలేదు ఆ విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ యొక్క స్వర విజ్ఞానం వచ్చేసి మనకు శివుడు పార్వతి చెప్పినటువంటి విజ్ఞానం. ఓకే, దీన్ని శ్వేతకేత మహర్షి రచించిన. మహర్షి చెప్పారు అప్పుడు, ఆ క్లాస్ లో విన్నాను సార్. తొంభై లక్ష్మయ్య గారు స్వర విజ్ఞానం సార్, అదంతా నోట్స్ రాసుకున్నాను సార్. అయితే మన మహాటా ఫౌండేషన్ లోనే శివప్రసాద్ సార్ చెప్పేటప్పుడు ఈ నాడులు మారుతాయని చెప్పి సార్ చెప్పారు సార్, అందుకు డౌట్ అడిగాను. థ్యాంక్ యూ సార్. ఓకేమా, ఇంకెవరు ఉన్నారో? లేదంటే మనం క్లోజ్ చేద్దాం. 11 గంటల కార్యక్రమం దానికి స్టార్ట్ చేయాలి, అందుకని ఆ మెసేజ్ అంతా అందరికి పెట్టాలి కదా. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినటువంటి మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మహావతార్ ఫౌండేషన్ తెలుగు సబ్జెక్ట్ లో మీరు మరీ మాకు అలాగే క్లాసులు అందిస్తూ ఉండాలని, ఇంకా మీ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క వీడియోను వచ్చిన తర్వాత మీరందరూ ఎక్కువ మందికి పంపించడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ విజ్ఞానం అనేది అంత ఈజీగా ఎక్కడ దొరకదు కాబట్టి మనం అందరికి పంపిస్తే ఇంకా అందరికి ఎంతో మంది తెలుస్తుంది ఈ విషయం. ఓకే రైట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు తెలుసుకున్న ఈ జ్ఞానము అందరికీ తెలియాలి అంటే మీరు షేర్ చేస్తే, ప్రతి ఒక్కరికి స్టేటస్లలో పెట్టుకున్న ఎలా అయినా షేర్ చేయండి. అలా చేయడం ద్వారా ఇది నిక్షిప్తమైన జ్ఞానము అందరికీ తెలియదు, మనకే తెలియదు ఇన్ని రోజులు క్లాస్లో ఉన్నా కానీ స్వర విజ్ఞానము అంటే కూడా. అలాంటిది మిగతా బయట జనాలకు ఏం తెలుస్తుంది? కాబట్టి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే చక్కగా అందరికీ కూడా షేర్ చేశారనుకోండి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా తీరిపోతాయి కదా. కాబట్టి
మనము ఆ రకంగా కూడా మన కర్మలు పోగొట్టుకోవడం జరుగుతుంది అనమాట. మనము అంటే ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అనేదే కాకుండా మనం చేసే సేవ ద్వారా కూడా మన కర్మ దగ్ధం అవుతుంది. అంటే ధ్యాన ప్రచారము, ఇది ధ్యాన ప్రచారమే అవుతుంది కదా, కాబట్టి అలా కూడా కర్మలు దగ్ధం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. అందరూ కూడా మహావతార్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ వీడియోస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందామండి. సెలవు, ధన్యవాదాలు.